నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. చాలా స్పష్టంగా దేవుడు ఈ యొక్క ఆదికాండపు పుస్తకంలో నుంచి మనతో మాట్లాడుతున్నటువంటి ముఖ్యమైన సంగతులు ఏంటంటే, దేవుడు మనుషులతో ఎలా వ్యవహరిస్తున్నాడు, మనుషులు దేవునితో ఎలాగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నోరు పని చేస్తుంది, మీరు వింటున్నారంటే చెవి పని చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానని మీరు కూడా మాట్లాడితే నా మాటలు మీకు అర్థం కావు. సో ఇప్పుడు మీ మాటలు నేను వింటే నేను చెప్పాలనుకున్న మాటలు నా మనసులోనికి సరిగా మరలా రాదు. అంటే అది ఎలానో మనుషులు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుడు మనుషుల దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు, మనుషుడు ఎలా ఆలోచిస్తున్నాడు అనే సందర్భాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. ఏం జరిగింది అని అంటే, భూమి మీద దేవుడు ఈ సృష్టిని అంతటిని చేసిన తర్వాత, ఈ ప్రకృతిని అంతటిని కూడా దేవుడు ఏది కూడా అసంపూర్ణంగా విడిచిపెట్టలేదు. గాలి సగమే, చంద్రుడు సగమే, సూర్యుడు సగమే, భూమి సగమే, అటువంటి పరిస్థితి లేదు. మీరు సృష్టిలో చూడండి, ప్రకృతిలో మీరు వెళ్ళి చూడండి, ఏదైనా ఎలా ఉంటది, సంపూర్ణంగా. నీరు తాగారనుకోండి, స్పష్టంగా మీకు దాహం తీరుతుందా, సగం తీరి సగం తీరకుండా ఉంటుందా? అదే మీరు బాగా దాహం వేసినప్పుడు స్ప్రైట్ తాగండి, అది తాగినా సరే 20 రూపాయలు పెట్టి స్ప్రైట్ తాగినా మరలా మనకు నీళ్లు తాగాలని. కానీ మంచి నీళ్ళు తాగామనుకోండి, మరలా మనకి ఏది కూడా తాగాలని. అంటే దేవుడు చేసినటువంటి సృష్టిలో ఏది కూడా అసంపూర్ణంగా లేదు, అన్ని సంపూర్ణంగా ఉన్నాయి. అలా సంపూర్ణంగా దేవుడు సృష్టిని చేసిన తర్వాత మనిషిని తీసుకొచ్చి బ్రతకవయ్యా అని చెప్పి ఈ ప్రకృతి మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనిషికి దేవుడు అధికారము ఇచ్చిన తర్వాత మరలా ఏం చేశాడంటే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. అంటే భూమి మీద నువ్వు బ్రతకడానికి వచ్చిన రోజు నుంచి ఈ రోజు నుంచి మరలా నువ్వు చనిపోయేంత రోజు వరకు కూడా భూమి మీద నీకు స్వేచ్ఛ ఉంది. నీకు ఇష్టం వచ్చినట్టుగా తినొచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టుగా పడుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు, నీకు ఇష్టం వచ్చినవి వినొచ్చు, ఏదైనా నీ ఇష్టమే. దేవుడు ఎక్కడ కూడా బలవంతం ఎప్పుడు కూడా చెయ్యబోడు. ఆయన ఎప్పుడు కూడా స్వేచ్ఛనే ఇస్తాడు మనిషికి. ఎందుకంటే స్వేచ్ఛ ఎందుకు ఇస్తాడంటే, ఒక మనిషి తనంతట తాను దేవుని అర్థం చేసుకుని దేవుని దగ్గరికి రావాలన్నది దేవుని ఆలోచన. అంతేగాని దేవుడే ఈ ఊర్లో వాళ్ళు అందరినీ మార్చాలంటే ఏమాత్రం అని చెప్పండి. ఒక మాట ఇలా అన్నాడు అనుకోండి, సృష్టి తయారైంది. ఇంకో మాట ఇలా అంటే అందరం మనం మారిపోమా? కానీ అలాంటి మార్పు దేవునికి అవసరమా అంటే వద్దు. దేవునికి ఎలాంటి మార్పు కావాలంటే మనంతటా మనము దేవుణ్ణి గుర్తించి, దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి స్తుతించి, దేవుని ఆరాధించాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే స్వేచ్ఛను ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అధికారంతో పాటు స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. అయితే అధికారంతో పాటు స్వేచ్ఛను ఇస్తే మొట్టమొదటిసారి మనుషులు ఎక్కడ పాడైపోయారంటే మనుషుల సంబంధాలలో పాడైపోయారు. అంటే మనుషులు ఏమైపోయారు అనంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. అంటే నీతి, న్యాయం, నిజాయితీ మనుషుల సంబంధాలలో నుంచి తప్పిపోయింది. ఎప్పుడైతే మనుషులు వారికి ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మాట వినకుండా, సమాజ హితం కోరుకోకుండా, వేరే వాళ్ళ యొక్క మేలు కోరుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బతకడం అప్పుడు ప్రారంభించాడో, అప్పుడు దేవుడికి ఏమైపించిందంటే కోపం వచ్చింది. అప్పుడు ఆ టైంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను వీరితో వాదించనిక, 3వ వచనంలో ఉంది కదా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడిక వాదించదు. ఎందుకంటే అక్రమ విషయంలో వారు ఎలా ఉన్నారంట, నరమాత్రులై ఉన్నారు. అంటే నరమాత్రులై ఉన్నారనే మాట కింద మన ఫుట్ నోట్ లో శరీరము అనే మాట అక్కడ కనబడుతుంది బైబిల్లో. అంటే మనుషులు అక్రమాలు చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా శరీరానుసారంగానే ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా శరీరం ఏమి కోరుకుంటే, శరీరం తిండి కోరుకుందా, తిండి వెంట పడతాం. శరీరం సుఖం కోరుకుందా, సుఖం వెంట పడతాం. శరీరం పేరు కోరుకుందా, పేరు వెనక పరుగులు పెడతాం. డబ్బు కోరుకుంటే డబ్బు వెనక పరిగెడతాం. ఇప్పుడు చూడండి, భూమి మీద ఎవరైనా సరే మనం 24 గంటల్లో ఒక 10 గంటలు దేనికోసం ఎక్కువ ఆలోచిస్తామంటే శరీరం కోసమే. ఇంకో మాట చెప్పండి, 24 గంటలు కూడా శరీరం కోసమే మనము
ఆలోచిస్తాం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే మనుషులు శరీరాన్ని బేస్ చేసుకొని శరీరాన్ని ఆధారపడి అదే ఆలోచనలు ఉంటారో ఇంకా వారితో నేను మాట్లాడలేను. అది బాగా మీరు ఇక్కడ కూర్చున్నారంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఇదే శరీరానికి సంబంధమైనటువంటి ఆశలు కలిగిన వారుగా ఉంటే మీరు ఇక్కడికి రారు. మీరు చక్కగా మీ ఇళ్లలోనే ఆదివారం చక్కగా చికెనో మటనో చేపలు తెచ్చుకొని వండుకొని చక్కగా తిని ఏ సినిమానో సీరియల్ చూసుకొని ఆ రోజు గడిపేస్తారు. మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలకు ఇష్టపడుతున్నాం. ఆత్మ సంబంధమైన ఆలోచనలు కావాలని అనుకున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే శరీరం మీదే ఆధారపడి శరీరపు ఆలోచనల మీదే ఆధారపడి శరీరపు కోరికల మీదే తమ జీవితాలను కట్టుకుంటారో అలాంటి వాళ్ళతో నేను వాదించను, అలాంటి వారితో నేను ఇక మాట్లాడలేను. ఎందుకంటే ఆ విషయాల పైన ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటారో వారికి దేవుడి మాటలు ఎంత చెప్పినా అర్థమో కాదు. అందుకే దేవుడు ఇదిగో వీళ్ళు తప్పు చేశారు, వివాహం విషయంలో వీరు అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు, తమ మనసుకు వచ్చినట్టు చేసుకున్నారు, నా మాట పట్టించుకోలేదు అని చెప్పి దేవుడు అలా మాట్లాడినటువంటి మాటగా ఇక్కడ కనిపిస్తుంది. నేను ఇప్పుడు చెబుతున్న మాటలు ఎప్పటివి అనంటే సృష్టి ప్రారంభమైపోయినటువంటి తొలి దినాలలో మాట. ఇది ఎప్పటి మాట? సృష్టి ప్రారంభమైన తొలి దినాలు. అప్పుడప్పుడే మనుషులు డెవలప్ అవుతున్నారు, మనుషులకు జ్ఞానం పెరుగుతుంది, మనుషులు విస్తరిస్తున్నారు, బ్రతుకుతున్నారు, కుటుంబాలు కట్టబడుతున్నాయి, గృహాలు కట్టుకుంటున్నారు, గ్రామాలు కట్టుకుంటున్నారు, పట్టణాలు కట్టుకుంటున్నారు. అలా ప్రారంభం రోజుల్లోనే మనిషి ఏమయ్యాడంటే దేవుని నుంచి దూరము అయిపోయాడు. ఇప్పుడు కాదు మనుషులు దేవునికి దూరం అయింది. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం మీరు చెప్తే వాళ్ళు వినలేదు అనుకోండి, మీరు బాధపడకండి. మనుషుల బుద్ధి ఎప్పుడో పాడైపోయింది, మనుషుల తలంపులు ఎప్పుడో. ఎవరైనా దేవునికి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు పెద్ద కంగారు పడకండి. ఇది ఇప్పటి విషయం కాదు, ఇది ఎప్పటి నుంచో మనుషులు దేవునికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఎవరైనా దేవుని పేరిట మన దగ్గరికి వచ్చి గొడవలు పెట్టుకుని మనల్ని కొట్టాలని చూస్తే కంగారు పడకండి, అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో మనుషులు అలానే. అంటే ప్రారంభంలోనే ఇక్కడ భారతదేశమా, పాకిస్తానా, చైనా దేశాలు కాదు సమస్య, మనుషులతో సమస్య. ఇక్కడ దేశం సమస్య కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా తన యొక్క ఆలోచనలు పాడు చేసుకున్నాడు. ఎలా పాడు చేసుకున్నాడు అంటే, మనిషి అంటే కేవలం శరీరం గురించి ఆలోచించి ఇదే జీవితం, ఈ శరీరాన్ని గురించి నేను ఆలోచించాలని చెప్పి ఈ శరీర కోరికలకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతూ ఊరుకుంటారా? ఇప్పుడు మనం ఏం మాట్లాడతాం? అత్యధికంగా డబ్బు సంపాదించకండి, అక్రమ సంబంధాలు తెచ్చుకోకండి, అబద్ధాలు మాట్లాడకండి, అన్యాయం చేయకండి అని చెప్పి మంచి మాటలు చెప్తే ఆల్రెడీ అవే జీవితం అనుకునేవాడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి వాడు మన దగ్గరికి ఏమొస్తాడు? యుద్ధానికి వస్తాడు, మన మీద గొడవకు వస్తాడు. మనమంటే గిట్టని వాడుగా ఉంటాడు, మనమంటే ఒక చిన్న చూపు వాడు చూస్తాడు. కానీ ఇక్కడ సత్యం అర్థం చేసుకుంటే ప్రారంభంలోనే మనిషి ఏమయ్యాడంటే తన ఆలోచనలు శరీరం మీద పెట్టుకొని దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. అలా దేవునికి వ్యతిరేకంగా మారిపోయినప్పుడు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయము ఈ రోజు మనకు బాగా తెలియాలి. ఏంటి ఆ నిర్ణయము అని కానీ మనం ఒకసారి చూడగలిగితే, ఇదే ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. 6వ అధ్యాయం 13వ వచనము. దేవుడు నోవాహు అనేటువంటి వ్యక్తితో మాట్లాడుతూ, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఆ తరములో ఒకే ఒక్క మనిషి నిలబడ్డాడు దేవుని కోసం. ఎవరంటే ఆయన నోవాహు. ఒకే ఒక్కడు భక్తిగా ఉన్నాడు, ఒకే ఒక్కడు నీతిగా బతుకుతున్నాడు, ఒకే ఒక్కడు దేవుని పైన ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి నోవాహు, నీకు ఒక మాట చెప్తాను నేను. ఏంటా మాట అంటే, ఇదిగో ఈ సమస్త శరీరుల మూలంగా భూమి ఏమైంది? పాడైపోయింది. నేను ఇందాక చెప్పాను కదా, మనుషుల యొక్క సంబంధాలు ఎప్పుడైతే పాడవుతాయో, మనుషుల యొక్క ఆలోచనలు ఎప్పుడైతే పాడవుతాయో వెంటనే ఏం పాడవుతుంది తెలుసా? ప్రకృతి పాడైపోతుంది. ఇప్పుడు చూడండి, మనం అభివృద్ధి అని చెప్పి మనం ఏం చేసాం? మన ప్రకృతిని మనమే నాశనము చేసుకున్నాం. ఇప్పుడు మేము ఉంటున్న అంతర్వేది ప్రాంతంలో ఒకప్పుడు అంతర్వేది ఎలా ఉండేది అని వాళ్ళు చెబుతున్నప్పుడు, ఇదిగో పచ్చటి పొలాలు ఉండేవి, ఇదిగో వేరుశనగలు ఇక్కడ పండేవి, ఆ రకరకాల బొబ్బర్లు, ఇలాంటి రకరకాల పంట పొలాలు, ఇవన్నీ మంచిగా శ్రేష్టమైన ఫల పదార్థాలు ఇచ్చేటువంటి ఒక ప్రాంతం ఇదని చెప్పి ఒకప్పుడు చరిత్ర వాళ్ళు చెప్తుండేవారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే, ఎక్కడ చూసినా ఏముంటాయి తెలుసా? చెరువులు ఉంటాయి.
అక్కడ చేపలు పెంచే చెరువులు, రొయ్యల చెరువులు. ఎందుకు ఈ చేపల రొయ్యల చెరువులు అంటే తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వస్తుంది. 3 లేదా 4 నెలల్లో చక్కగా మంచి లక్షల్లో ఆదాయం వస్తుంది. కాబట్టి పంట పొలాలన్నిటిని కూడా వారు ఏం చేశారు, తమ స్వార్థం కొరకు చెరువులుగా మార్చుకున్నారు. సరే, ఎవరి యొక్క స్వార్థం లేదా ఎవరి యొక్క వ్యాపారం నిమిత్తం వారి యొక్క పంట పొలాలు ఏం చేసుకున్నది వాళ్ళ ఇష్టం, మనకి ఇబ్బంది ఏమీ కాదు కదా. సో వాళ్ళు చేసుకున్న తర్వాత క్రమేపీ జరిగింది ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్న నేల సారము పాడైపోయింది. మంచినీళ్ళు ఉండవు అక్కడ. అటు చూస్తే గోదావరి ఉంటది, ఇటు చూస్తే సముద్రం ఉంటది, తాగడానికి మంచినీరు దొరకదు. పుష్కలంగా నీరు కనబడుతుంది. బయట నుంచి ఎవరైనా చూసారనుకోండి, మాకు ఒక నీరు సమస్య అని ఎవరైనా చెప్తే, మీకు నీరు సమస్య ఏంటి, ఒకవైపు సముద్రం ఉంది, మరోవైపు నది ఉంది, ఎక్కడ చూసినా అక్కడ చెరువులు ఉన్నాయి, మీకు నీరు సమస్య ఏంటి అని అనొచ్చు. కానీ అక్కడ తాగటానికి ఏం లేదు, మంచి నీరు లేకుండా అయిపోయింది. కారణం ఏంటనంటే ఇదిగో సంపాదనలోనికి మనం ముందుకు వెళ్ళాలన్న ఒక స్వార్థం. ఇప్పుడు ఎప్పుడైతే అక్రమ సంబంధాలు దాటి, ఎప్పుడైతే తన మనసులను స్వార్థంతో రూపాయి సంపాదించవలసిన చోట 10 రూపాయలు తక్కువ కాలంలోనే సంపాదించాలనుకుంటాడు, వాడు ఏం చేస్తాడు, ప్రకృతిని నాశనము చక్కగా ఇప్పుడు శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఏంటది ఉల్లిపాయలు కానివ్వండి, లేకపోతే టమాటా కానివ్వండి, మందులు వేయకుండా అరటిపళ్ళు కానివ్వండి మనకు అమ్మాలంటే టైం పడుతుందా పట్టదా? టైం పడుతుంది. ఇప్పుడు తక్కువ టైంలో మనకు రాబడి రావాలంటే వాడు ఏం చేస్తాడు, గల అక్కడే తెంపేసి ఇంటికి తీసుకొచ్చి చక్కగా పెస్టిసైడ్స్ మందులు వేసి అవి పంట ఎప్పుడో పండవలసినవి త్వరగానే పండి మనకు తీసుకొచ్చి అమ్ముతాడు. ఇప్పుడు దాన్ని తిన్న తర్వాత ఏమొస్తాయి, మనకు అందులో వేసిన కెమికల్స్ మన శరీరంలోకి వెళ్ళి, అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, వాడి స్వార్థం అంటే నా అరటిగెల పండకుండా ముందే పండించి నేను అమ్మి డబ్బు సంపాదించాలనుకున్న ఒక అరటిగెలల వ్యాపారి స్వార్థం వల్ల ఎవడు నాశనం అవుతున్నాడు, మన శరీరంలో. బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఒక మనిషి ఎప్పుడైతే స్వార్థంగా ఆలోచిస్తాడో వాడి మూలాన ప్రకృతి నాశనం అవుతుంది. ప్రకృతి ఎప్పుడైతే పాడుద్దో దాని మూలన మన ఆరోగ్యము పాడైపోద్ది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఇదిగో భూమిని వీరు బలత్కారముతో నింపేశారు. అంటే మనుషులలో అవమానకరమైనటువంటి బలవంతంగా తప్పులు చేసే పరిస్థితులు ఉన్నాయి. భూమిని కూడా బలత్కారం చేస్తున్నాం మనం. అంటే భూమి త్వరగా పంటివు అని చెప్పి ఏం చేస్తున్నావు, దానికో టైం ఉంటుంది. నువ్వు ఒక విత్తనం వేసిన తర్వాత దానికో టైం ఇవ్వాలి. ఆ టైం ఇస్తే అది వచ్చేదానికంటే దానిని చాలా మంచి భాషలు ఏమన్నారు, ఒక పదం వాడతారు, హైబ్రిడ్ అంటారు. అంటే ఏంటి, త్వరగా పండిపోతుంది, త్వరగా వచ్చేస్తుంది. చెట్టు చాలా పెద్దగా పెరిగితే వచ్చే ఫలాలు కాస్త మొక్క చిన్నగా ఉన్నా సరే అందులో ఇప్పుడు హైబ్రిడ్ అనేటువంటి కల్చర్ తీసుకొచ్చి భూమి యొక్క నియమాలను మనుషులు ఏం చేస్తున్నారు, మార్చేస్తారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అరే మీరు భూమిని పాడు చేశారు, మనుషులను పాడు చేశారు, కాబట్టి మిమ్మల్ని ఉంచితే ఇదిగో మొత్తం సర్వనాశనం మీరు చేసేస్తారేమో అని చెప్పి నోవాహుతో ఆయన మాట్లాడి ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో వారి యొక్క అంతము దగ్గర పడిపోయింది, వారిని ఏం చేస్తాను తెలుసా, భూమితో పాటు నేను నాశనము చేసేస్తాను. దేవుడు సృష్టించిన ప్రారంభపు రోజులలోనే మరలా సృష్టి నాశనాన్ని ఆయన కోరుకున్నాడు. సృష్టించిన ఆయనే, నిర్మించిన ఆయనే, తయారు చేసిన ఆయనే నాశనాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు మీకు అది బాగా అర్థం కావాలంటే, కష్టపడి ఉదయం 5 గంటలకు లేచి నీటిగా కూరగాయలన్నీ కట్ చేసి నీటిగా అన్నం అంతా వండి కరెక్ట్గా 8 గంటలకి మంచిగా అన్నం కూర అంతా రెడీ చేసి అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి, వాసనే చాలా బాగుంది అంటుండగానే ఆ రెండింటిని తీసుకెళ్లి మీరు పారబోసారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? కష్టపడి తయారు చేసిన వాళ్ళకి 5 గంటలకు లేచి నేను తయారు చేస్తే దాన్ని నువ్వు పడేస్తావా, దాన్ని నువ్వు పారబోస్తావా? ఎంత బాధపడతారు మీరు? ఏంటి, నువ్వు వండుకున్నటువంటి ఒక కూర, ఒక అన్నానికి నువ్వు అంత బాధపడితే, ఇంత పెద్ద సృష్టిని చేసిన దేవుడు ఆ మాట అనాలంటే ఆయనకి ఎంత బాధ రావాలని ఒకసారి ఆలోచించండి. ఇంత పెద్ద భూగోళాన్ని, ఇంత పెద్ద వ్యవస్థ కలిగినటువంటి ప్రకృతిని ఒక మనిషి కోసం ఆయన తయారు చేసిన తర్వాత అలాంటి వ్యవస్థని ఆయన చేతులారా నాశనం చేయాలంటే ఆయనకి ఎంత బాధ. కానీ తప్పలేదు. ఎందుకో తెలుసా, మనిషి అంతా స్వార్థపరుడు, మనిషి అంతా మూర్ఖుడు, మనిషి అంతా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి గుణం కలిగిన వాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నాశనం చేసేస్తాను అని అన్నాడు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నోహావుతో మాట్లాడిన మాటే ఈరోజు ఇక్కడ ఉన్న మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఏంటా మాట అని అంటే, అసలు సంఘాన్ని నేను ఎందుకు స్థాపించాను నీకు తెలుసా? ఈ శీల అనేటువంటి ప్రాంతంలో ఈ మందిరాన్ని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడో మీకు తెలుసా?
దానికి గల ఒక కారణం ఏంటో తెలుసా? దేవుడి సృష్టిని అంతటిని నాశనము చేయాలని అనుకున్నాడు. ఈ సృష్టిని అంతటిని పాడు చేయాలని అనుకుంటున్నాడు. ఈ సృష్టిని అంతటిని సమాప్తి చేయాలనుకుంటున్నాడు. సృష్టిని సమాప్తి చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఆ సృష్టి నాశనానికి ముందు ఆయన ఒక రక్షణ వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ సృష్టిని నాశనం చేసే ముందు ఆయన ఒక భద్రత వ్యవస్థను తీసుకొచ్చాడు. ఆ భద్రత, ఆ రక్షణనిచ్చే వ్యవస్థ ఏంటంటే సంఘం. ఎలా అర్థం చేసుకోవాలని అంటే, ఇప్పుడు నోవాహుతో మాట్లాడుతున్నాడు ఆయన. నోవాహుతో మాట్లాడుతూ 14వ వచనం చూడండి. 14వ వచనము, చితిసారకపు మ్రానును నీ కొరకు ఓడను నువ్వేం చేయాలి? చేసుకోవాలి. నోవాహుతో మాట్లాడుతూ, అయ్యా నువ్వు ఓడను కట్టుకోవాలి. ఎందుకయ్యా నువ్వు ఓడను కట్టుకోవాలని దేవుడు అంటున్నాడంటే, ఇదిగో నేను నాశనము చేస్తాను. అయ్యా నువ్వు సంఘాన్ని కట్టాలి. ఎందుకయ్యా నువ్వు సంఘాన్ని కట్టాలంటే, ఇదిగో నేను నాశనము చేస్తాను. ఆ రోజు నోవాహుతో మాట్లాడిన మాటే ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. మీ కొరకు మీరేం కట్టుకోవాలి? సంఘాన్ని కట్టుకోవాలి. ఆయన ఓడ కట్టాడు, మనం ఏం కట్టాలి? సంఘము కట్టాలి. ఆయన ఎందుకు ఓడ కట్టాడు అని అంటే, నాశనము రాబోతుంది. మనం ఎందుకు సంఘం కట్టాలంటే, నాశనం మరలా రాబోతుంది. ఆయన నాశనము కొద్ది రోజులే. ఎవరున్నప్పుడు? నోహా ఓడ కట్టినప్పుడు నాశనము కొద్ది రోజుల వర్షం మాత్రమే. కానీ మనం ఈ రోజు సంఘం కట్టకపోతే జరిగేటువంటి అనర్థం ఏంటో తెలుసా? మొత్తం సమాప్తి కలిగినటువంటి నాశనము వస్తుంది. అంటే ఇప్పుడు ఆయన ఓడ ఎలా కట్టాడో మనం సంఘాన్ని కూడా ఎలా కట్టుకోవాలి. ఎందుకు సంఘము అనే అంటే, ఒకటే ఒకటి మాట గుర్తుపెట్టుకోండి, ఉగ్రత దినము రాబోతుంది. ఇందుకు చక్కగా రాకడ గురించి మీరు పాట పాడుకున్నారు కదా. ఇప్పుడు ఉగ్రత దినము రాబోతుంది. ఒక రోజు దేవుడు అంట తిరిగి వచ్చినప్పుడు అంట, మనం చేసిన ప్రతి పనిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తాడు? మనకు శిక్షను విధిస్తాడు. నాకు దేవుడు చిన్న పాపను ఇచ్చాడు. ఆ పాప ఏం చేస్తుందంటే, ఏమైనా తిట్టినా కొట్టినా ఏడుస్తుంది. తిట్టినా కొట్టినా ఏడిచిన తర్వాత ఒక్కసారి అయిపోదు, మళ్ళీ గుర్తు చేసుకొని ఏడుస్తుంటది అనమాట. ఎప్పుడైనా గిల్లాం అనుకోండి ఏడుస్తుంది. ఏడి అయిపోయింది అనుకుంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకొని వెక్కి అంటే ఏం చేస్తున్నా బాబా? జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఆ పాపను చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? మనం చేసిన తప్పులను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జ్ఞాపకం చేసుకొని మరి ఒకసారి శిక్షించాడు. ఒకసారి శిక్షించితే చేసే తప్పులు కావు మనం చేసినాయి. మనం ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గడే చేసిన తప్పులను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు కోపం వచ్చినప్పుడు గుర్తు పెట్టినప్పుడు అలా కొట్టామనుకోండి, ఎలా ఉంటది? డోసు ఏమవుతుంది? అది పెరుగుతుంటది. దేవుడు కూడా మనం చేసిన తప్పులన్నిటిని బట్టి, మనం చేసేటువంటి క్రియలను బట్టి జ్ఞాపకం చేసుకొని మరి ఆయన మనల్ని శిక్షిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? సంఘము మనం కట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఉగ్రత దినంలో రక్షించబడాలి అని అంటే, దేవుని కోపం నుంచి మనం తప్పింపబడాలంటే, దేవుని శిక్షల నుంచి మనం తప్పింపబడాలంటే మనకంటూ ఉండాల్సింది ఏంటి అని అడిగితే, మనం కట్టుకోవాల్సింది ఇల్లు కాదు. రక్షించబడడానికి మనం కట్టుకోవాల్సిందే బట్ట కాదు. రక్షించబడాల్సింది మనం కట్టుకోవాల్సింది బ్యాంకులో బ్యాలెన్స్లు కాదు, లేదా పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్లో కాదు, డ్వాక్రా గ్రూప్ లో డబ్బులు కాదు. మనం కట్టాల్సింది మొట్టమొదటి ఏం కట్టాలి? సంఘం కట్టుకోవాలి. ఎందుకైనా నువ్వు సంఘం కట్టుకుంటున్నావు అని అడుగుతాడు ఒక ఆయన వచ్చి. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు కట్టవచ్చు కదా, బ్యాంకులో డబ్బులు కట్టవచ్చు కదా, వడ్డీలు కట్టుకోవచ్చు కదా, మంచి బట్టలు కట్టుకోవచ్చు కదా, మంచి గృహాలు కట్టుకోవచ్చు కదా, చక్కగా మంచి స్థలాలు పొలాలు కట్టుకోవచ్చు కదా అంటే, అవన్నీ ఒకరోజు కాపాడతాయా? కాపాడవు. అవన్నీ ఒకరోజు నిన్ను దేవుని కోపం నుంచి కాపాడేటువంటి ఒకే ఒక వ్యవస్థ ఏదైనా ఉందంటే అదేంటి? సంఘం. కాబట్టి నువ్వేం కట్టుకోవాలి? సంఘాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు నోవాహు ఏం చేశాడు? సంఘాన్ని కట్టుకున్నాడు. ఎందుకు? ఆ యొక్క నాశనంలో నుంచి రక్షించబడ్డారు. అయితే ఇప్పుడు రక్షణలోనికి వచ్చిన తర్వాత సంఘం కట్టుకోవాలనే ఆలోచన మనకు వచ్చిన తర్వాత మనకు వచ్చేటువంటి మరొక ప్రశ్న, సంఘం అయితే కట్టుకుంటాను, మరి నేను ఎలా కట్టుకోవాలి? ఎలా కట్టుకోవాలి సంఘాన్ని? ఈ ఆలోచన ఎవరికి వచ్చిందనంటే నోవాహుకు వచ్చింది. అయ్యా నువ్వు చెప్తున్నావు, ఇంతకు ముందెన్నడు ఓడ ఎలా ఉంటుందో మాకు తెలీదు. ఇప్పుడు మీకు తెలుసా ఓడ ఎలా ఉంటుందో? ఓడ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఏదైనా పడవ ఎలా ఉంటుందో తెలుసా? పడవ ఎలా ఉంటుందో తెలుసు కదా. సరే ఇప్పుడు మీ పడవ తెలుసు కాబట్టి ఒక పడవ ఇప్పుడు మీకు చేయమంటే మీరు చేస్తారా? ఇప్పుడు అదే మాదిరిగా ఒక పడవ చేయమంటే అయితే చేయలేము, లేకపోతే అన్న చెప్పినట్టు ఇంచుమించు అంత తప్ప అనుకున్న ఎగ్జాక్ట్ గా మనము అంటే తెలిసిన మనమే, చూసిన మనమే, ఇంకోటి చేసుకోమన్నప్పుడు మనకు తెలియనప్పుడు అసలు ఓడ ఎలా ఉంటుందో తెలియదు నోవాహుకి. దీన్ని ఓడ అంటారనే పరిస్థితి కూడా
లేదు నోవాహు దగ్గర. మరి అప్పుడు నోవాహుకు అనుమానం రాదా, ప్రభు ఓడన్న అసలు ఓడంటే ఏంటి ఫస్ట్ చెప్పది, డెఫినేషన్ చెప్పు, ఓడంటే ఏంటి, ఓడ దేనికి కట్టుకుంటారు చెప్పు నాకు, ఓడ ఎలా కట్టుకోవాలి చెప్పంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 17వ వచనం, 15వ వచనం చూడండి. నీవు దాని చేయవలసిన విధం ఇది, వద్దులే అమ్మ, నువ్వు దాని చేయవలసినటువంటి విధానం ఇది, పద్ధతి ఇది, లక్షణాలు ఇవి, నువ్వు ఇలా చేయాలని చెప్పి డీటెయిల్స్ అన్ని కిందకి ఇచ్చాడు. కిటికీ ఎలా ఉండాలి, తలుపులు ఎలా ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ఎక్కడెక్కడ తలుపులు ఉండాలి, తలుపులకు ఏమి ఎత్తి నువ్వు అతికించాలి, అరలు ఎలా చేయాలి, ఏవి ఎక్కడ ఉండాలి, మొత్తం డీటెయిల్డ్ గా ఏం చేశాడు దేవుడు నోవాహుకు ఓడను గురించి చెప్పాడు. ఇప్పుడు నోవాహుకు ఒక బ్లూ ప్రింట్, అంటే నోవాహుకు ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఓడను ఎలా కట్టాలో ఒక అవగాహన వచ్చేసింది. ఈరోజు దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ రక్షణలోనికి మనం రావాలనంటే, రక్షించబడాలి అని అంటే మనకి ఏముండాలంటే సంఘం ఉండాలి. మన సంఘాన్ని ఎలా కట్టుకోవాలంటే దేవుడు నీకు నాకు కూడా మొత్తం సంఘాన్ని ఎలా స్థాపించి, ఎలా ప్రారంభించి, ఎలా నడిపించి, ఎలా ముగించాలో కావాల్సిన సంగతులన్నీ ఎక్కడ రాయించాడు, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్లో. ఇప్పుడు నువ్వు సంఘాన్ని కట్టేటప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వు కట్టకూడదు. సంఘాన్ని ఎలా కట్టాలి, వాక్యంని ఆధారం చేసుకుని సంఘాన్ని కట్టాలి. ఇప్పుడు క్రైస్తవ్యంలో ఒకే గ్రామాల్లో ఎందుకంటే 20-30 సంఘాలు ఉన్నాయంటే, మేము సంఘం కడుతున్నామని ఎవరికి వారు బయటకు వచ్చి సంఘాలు కట్టడం, వారి సంఘాలు కడుతున్నారు కానీ వాక్యానుసారమైన సంఘాలు కట్టడం. ఇంటి పేరు మీద సంఘం మొదలైపోద్ది, ఊరి పేరు మీద సంఘం మొదలైపోద్ది, కులం పేరు మీద సంఘం మొదలైపోద్ది, ప్రాంతం పేరు మీద సంఘం మొదలైపోద్ది. ఎవరికి నచ్చినటువంటి వారు గుంపులుగా ఫామ్ అయ్యారనుకోండి, ఓ 10 మంది వస్తామనండి, మా 10 మంది ఒక సంఘం, ఒక 20 మంది వస్తే 20 మంది ఒక సంఘం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మరి అప్పట్లో మా తాత ముత్తాత కాలంలో ఎంతెంత మంది పిల్లలు ఉండేవాళ్ళు, ఎనమండుగురు, 10 మంది, 20 మంది. అప్పట్లో సంఘం అనుకుంటే ఒక కుటుంబం సంఘం అయిపోవచ్చు. ఒక 8 మంది 10 మంది పిల్లలు ఉంటే వారికి ఒక సంఘం అయిపోవచ్చు. సంఘం అంటే మనకు నచ్చినట్లుగా, మనకు నచ్చిన వ్యక్తులతో, మన కులపు వాళ్ళతో, మన ఇంటి పేరు వారితో, మన బంధువర్గంతో కట్టుకునేది కాదు సంఘం అంటే. సంఘం అంటే అనేక జాతుల సమూహము. అనేక మంది సంఘంలోనికి రావాలి. అలా అనేక మంది సంఘంలోనికి రావాలి అంటే మనం దేన్ని ఆధారం చేసుకొని సంఘాన్ని కట్టాలంటే వాక్యాన్ని ఆధారం చేసుకొని సంఘం. ప్రమాదం ఏంటంటే ఈరోజు ఓడలన్నీ కూడా కట్టబడుతున్నాయి కానీ, ఓడలన్నీ కూడా సిద్ధపరచబడుతున్నాయి కానీ ఆ ఓడలన్నీ దేవుడు చెప్పిన మోడల్లో లేవు. దేవుడు చెప్పిన పద్ధతుల్లో ఓడ కట్టలేదనుకోండి, ఏమవుద్ది, వర్షం వచ్చినప్పుడు నీరు పెరిగినప్పుడు ఆ ఓడ వర్షానికి కొట్టుకొని వెళ్ళిపోద్ది. నోవాహు అనొచ్చు, ప్రభా నాకు నచ్చిన ఓడ నేను కట్టుకున్నాను ప్రభా అని నోవాహు అనొచ్చు. అనలేదు. ప్రభా ఎలా అంటే ఇదిగో విధానం ఇది పద్ధతి, ఇది నువ్వు ఇలా కట్టాలి అని చెప్పిన తర్వాత ఆ పద్ధతి ప్రకారం కట్టాడు. ఈరోజు సంఘాలు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా, ఎవరికి నచ్చినట్లుగా కట్టుకుంటే ఒక రోజు ఏమో తెలుసా, కొట్టుకొని వెళ్ళిపోద్ది. సంఘం కూడా ఏమైపోద్ది, కొట్టుకెళ్ళిపోద్ది. దేవుడి దృష్టిలో ఇది సంఘమే కాదని చెప్పి దేవుడు తీసి అవతలకు పడేస్తాడు. అందుకే సంఘంలో మనం ఉన్నప్పుడు మనకి ఏ భయం ఉండాలి తెలుసా, దేవా నా సంఘము వాక్యానుసారంగా వెళుతుందా లేదా, వాక్యానుసారం కట్టబడుతుందా లేదా. ఎవరైనా సావుకులు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నచ్చింది చెప్పి నేను వెళ్ళిపోవటం కాదు, మీకు నచ్చేలా చెప్పి నేను వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఏ సేవకుడు వచ్చినా దేని ఆధారం చేసుకోవాలి, వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. వాక్యంలో ఉంది కాబట్టి చేయమని చెప్పాలి. అంతేగాని నాకు ఇలా అయితే నేను వస్తాను, నాకు ఇలా అయితే నేను చేస్తాను, నాకు ఇలాగైతే చూస్తానంటే కుదరలేదు. నువ్వు అలా అయితే రాపోయినా తప్పులేదు, కానీ నువ్వు దేన్ని ఆధారం చేసుకోవాలి, వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకుంటేనే సంఘము ముందుకు కొనసాగుతుంది. మొదటిది నేను చెప్పాను, జాగ్రత్తగా విన్నారు మీరు. ఏంటా విషయము, సంఘము ఎందుకు అని అంటే ఇదిగో దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడటానికి సంఘాన్ని మనము కట్టుకోవాలి. మన సంఘాన్ని ఎలా కట్టుకోవాలంటే సంఘాన్ని మనము వాక్యానుసారంగా, బైబిల్లో చెప్పబడిన విధానానుసారంగా మనం ఏం చేయాలి, సంఘాన్ని కట్టుకోవాలి. ఇప్పుడు నోవాహు అలా కట్టుకున్నాడా లేదా అని మనం చూస్తే, నోవాహు అలా కట్టాడు కాబట్టి ఆ రోజు ఏమైంది, వర్షం వచ్చింది, తుఫాన్ వచ్చింది, నీరు పెరిగింది, జలప్రలయం వచ్చింది. జలప్రలయంలో అనేక మంది ఏమయ్యారు, కొట్టుకొని వెళ్ళిపోయారు. కానీ ఓడ ఏమైనా అయిందా, ఓడ ఏమైనా అయిందా? నోవాహు సంపాదించిన ఇల్లు ఉన్నాయా, నోవాహు ఇల్లు ఉందా, పోయింది. నోవాహు ఆస్తులు లోపల ఉన్నాయి, లేకపోతే నోవాహు బంధువులు ఉన్నారా, లేరు. అందరూ కొట్టుకెళ్ళిపోయారు.
భూమి కొట్టుకెళ్ళిపోయింది, మొత్తం పశు పక్షాదులు జలచరాలు సమృద్ధి అన్ని కొట్టుకెళ్ళిపోయాయి. కానీ మిగిలింది ఏంటో తెలుసా? ఆ రోజు ఓడ ఒక్కటే. సృష్టికి ముందు అంటే ఈ సృష్టి లేకుండా ముందు జలములు మాత్రమే ఉన్నప్పుడు ఆ జలముల పైన ఆత్మ అల్లాడుచుండేననేటువంటి మాట ఆదికాండం 1వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే ఆత్మ ఉంది, అక్కడ వాటర్ జలములే ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మనుషులు పాపం చేసిన తర్వాత ఈ సృష్టిలో దేవుడు చూసినప్పుడు ఏముందో తెలుసా? ఒక ఓడ అక్కడ ఉంది, జలములు మాత్రమే, ఇంకేం కనబట్లేదు. ఇంకా అరారాతు కొండ, చాలా పెద్ద కొండ. అంటే ఈ ఓడ వెళ్ళి అక్కడ ఆగిన కొండ మీరు చూడండి, చాలా పొడవైన కొండ. అంటే ఎవరెస్ట్ శిఖరం అంత కొండ అది. ఆ కొండ శిఖరం కూడా నీరు కప్పబడిన తర్వాత కనబడలేదంట. ఏం కనబడింది? ఒకే ఒక్క గోడ. ఇప్పుడు మీరు ఊహించండి, ఈ భూప్రపంచం అంతా నీరైపోయి, లేదా ఈ శీల గ్రామం అంతా నీరైపోయి ఈ చర్చ ఒక్కటి తేలి ఆడుతుందంటే ఎలా ఉంటది? చూడటానికి ఎంత చూడముచ్చటం ఉంటది. అది విలువైనది. ఆ సమయంలో అన్ని విలువైనవి కాదు, ఓడ మాత్రం విలువ. ఎందుకు విలువైంది తెలుసా? అన్ని కొట్టుకెళ్ళిపోయినా ఓడ మాత్రం మిగిలిపోయి. అంటే ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత విలువైనది ఓడ ఆ రోజు. అంటే ఈరోజు నీ బంగారం అనుకోవచ్చు, లేకపోతే నీ దగ్గర నా డబ్బు ఉండొచ్చు, నీకు మంచి ఇల్లు ఉండొచ్చు, నీ దగ్గర స్థలాలు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, ఇవన్నీ కొట్టుకెళ్ళిపోతాయి. మిగిలేదు ఒకటే సంఘం. ఇప్పుడు సంఘం అంత ప్రాముఖ్యమైనది అన్నప్పుడు మనం దేన్ని ఎక్కువగా కట్టాలి? సంఘాన్ని కట్టుకోవాలి. మనం సంఘం విలువ, సంఘమే నిలబడదు, చివరికి నిలబడేది సంఘమే. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఓడ నువ్వు కట్టుకోవయ్యా. ఓడ ఆ రోజు ఎలాగైతే ఆగిందో ఈ రోజు ఉగ్రత వచ్చినప్పుడు సంఘం యొక్క మహిమ ఆ రోజు నీకు నాకు. ప్రభు రాకడలో సంఘానికి మాత్రం విలువనిస్తాడు ఆయన. ప్రభు రాకడ వచ్చిన తర్వాత సంఘం ఆయన ప్రధాన ఉద్దేశం. నీ ఇల్లు కాదు, నా ఇల్లు కాదు, నీ కారు కాదు, నా కారు కాదు, నీ బంగారం కాదు, నా బంగారం కాదు. ఆ రోజు ప్రధానమైనది ఏంటో తెలుసా? సంఘం మాత్రమే. ఆ దేవుడు చూస్తున్నప్పుడు, ప్రభువు చూస్తున్నప్పుడు, ఆ సంఘానికి మహిమ వచ్చినప్పుడు ఆ రోజు మీకు అర్థమవుద్ది, అయ్యా ఇంత కష్టపడి సంఘాన్ని కట్టాం, దీనికి ఇంత మహిమ ఉందా అని చెప్పి ఆ రోజు మనకు అర్థం. అయితే ఇది కట్టబడిన విధానం దేవుడు రాయించాడు. ఎందుకు కట్టాలో రాయించాడు. అయితే కట్టబడిన తర్వాత ఇప్పుడు ఆ ఓడ ఏం చేయాలి? మనము సంఘంగా ఏమి చేయాలి ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి ఒకసారి మనం చూద్దాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్త చూడండి, ఎక్కువ విషయాలు ఉన్నాయి కాబట్టి నేను చదువుతున్నాను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, ఏమని రాయబడిందన్నమ్మా అక్కడ? ఓడ సిద్ధపరచబడుతుంది. ఇప్పుడు సంఘం ఏమవుతుంది? సిద్ధపరచబడుతుంది. ఇప్పుడు సంఘం ఏమవుతుంది? కట్టబడుతుంది. ఓడ కట్టబడుచుండగా, సంఘము కట్టబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటించెను. ఏమైంది ఇక్కడ? ఆత్మరూపిగానే ప్రభు ఓడ ఇక్కడ సంఘం సిద్ధపరచబడుతున్నప్పుడు బయటికి వెళ్ళి సువార్త ఏమవుతుంది? ప్రకటించబడుతుంది. అంటే ఇప్పుడు సంఘము యొక్క ప్రధానమైనటువంటి పని ఏంటంటే, ఇదిగో అనేకులను మనం ఏం చేయాలి? రక్షణ అనేటువంటి ఓడలోనికి, రక్షణ అనేటువంటి సంఘములోనికి మనము తీసుకురావాల్సిన బాధ్యత మనకు తెలిసినటువంటిది ఏంటి? సంఘం అంటే ఆదివారం వెళ్ళిపోవటం, ప్రార్థన చేయటం, వాక్యం వినటం, కానుక ఇవ్వటం, మరలా తిరిగి, అది కాదు సంఘం యొక్క పని. సంఘం యొక్క పని ఏంటంటే ఆదివారం తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు దేనిలో ఉండాలి? సువార్త పనిలో ఉండాలి. అమ్మ అర్థమవుతుందా నా మాటలు మీకు? ఏం పనిలో ఉండాలి? సువార్త పనిలో ఉండాలి. ఎలా సువార్త పని అంటే, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, చదువుకున్న కాలేజీకి వెళ్ళి వాక్యం చెప్పగలుగుతారా మీరు? చెప్పలేరు, అంతేనా? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీరు ఏదైనా పని చేసుకున్న, ఇక్కడ ఎవరైనా వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, మీ దగ్గరకు వచ్చి వ్యవసాయం చేసే వాళ్ళకు దగ్గరకు వచ్చి నేను మాట్లాడగలుగుతారా? నేను మాట్లాడలేదు. ఎందుకంటే పోరా నువ్వు ఖాళీ ఉన్నావు, మేము పని చేసుకోవాలనుకుంటారా? పని చేసుకునే చోట మీరు ఏం చెప్పగలరు? దేవుని గురించి మీరు చెప్పగలరు. మీ ఇళ్లలోకి ఎవరు చెప్పగలరు? నేను వచ్చి చెప్పలేను. మీ ఇళ్లలోకి మీరు వెళ్ళే చెప్పాలి. అంటే సంఘము కట్టడం అంటే అర్థం ఏంటి? ఇదిగో మీరు వెళ్ళి మీ గృహాల్లో మీకు తెలిసిన వారి యొద్దకు సంఘాన్ని గురించి చెప్పి వారిని సంఘంలో తీసుకొచ్చే బాధ్యత మీదది.
ఇదిగో దేవుని ఉగ్రత రాబోతుంది. మనుషుడు స్వార్థం వల్ల ప్రకృతి నాశనం చేశాడు. మనం పాడైపోయాం, మన జీవితాలు పాడైపోయాయి, మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఒక రోజు మనం చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత దేవుడు యొక్క శిక్షలోనికి వెళ్ళిపోతాం. ఆ శిక్షలో నుంచి తప్పించబడాలంటే సంఘంలోనికి రావాలి. నువ్వు సంఘంలోనికి వస్తే దేవుని సాకుడు దేవుని వాక్యం చెప్తాడు. వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే ఆ శిక్ష నుంచి నువ్వు తప్పింపబడతావు. ఇప్పుడు ఈ రకమైనటువంటి సువార్తను ఎవరు చెప్పారు? నోవాహు ఆ ప్రజలకు చెప్పాడు. వెళ్ళి దేవుడు నాకు కనబడ్డాడు, నాకు కనబడి కొన్ని రోజుల తర్వాత జలప్రలయం రాబోతుందని చెప్పాడు. జలప్రలయం వచ్చిన తర్వాత ఈ సమస్తమంతా కొట్టుకొని వెళ్ళిపోతాయంట. మీరు రక్షించబడాలంటే నేను కడుతున్న ఓడలోనికి మీరు రండి అని చెప్తే వచ్చారా రోజు ఎవరైనా? ఎవ్వడు కూడా. అరే ఓడ ఎలా ఉంటుంది తెలుసా నీకు? ఓడ అంటున్నావు, ఓడెక్కితే ఈ కొండల మీద ఓడ ఎక్కడ తిరుగుతుందిరా? ఇది కొండ ప్రాంతము, ఇక్కడ ఓడలు ఎక్కడ నడుస్తాయి అని చెప్పి వారికి ఎన్నెన్ని సందేహాలు. ఆ సందేహాల మధ్య వాళ్ళ మాట విన్నారంటే విన్నారు. కానీ ఇక్కడ వాక్యం రాయబడింది, వారి యుద్ధకి వెళ్ళింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడంట. వారి యుద్ధకి ఎవరు వెళ్ళారు? దేవుడే వెళ్ళాడంట. దేవుడే వెళ్ళి వారికి సువార్తను, వారికి దేవుడే వెళ్ళి సువార్త ప్రకటించిన సైతం వారికి ఏం అర్థం అవ్వలేదు తెలుసా? వాక్యం అర్థం. ఈ రోజు కూడా ఎవరు సువార్త చేస్తున్నారు? నేను కాదు, నువ్వు కాదు, యేసుక్రీస్తు ప్రభువే సువార్త చేస్తున్నాడు. మా ద్వారా సువార్త ఆయన ప్రకటిస్తున్నాడు, మీ ద్వారా సువార్త ఆయన ప్రకటిస్తున్నాడు. ఇక్కడ మేము సువార్తికులు, మీరు సువార్తికులు అని మన పేర్లు చెప్పి మనం ఉప్పొంగిపోవటం కాదు. ఒక సువార్త సభ పెట్టిన తర్వాత మేము పెట్టేస్తామని చెప్పి మన పేర్లు చెప్పుకోవటం కాదు. నీ ద్వారా ప్రభు సువార్త సభ అక్కడ పెట్టాడు. వాక్యం చెప్పిన తర్వాత మీరు నన్ను చూసి అయ్య బాబు అన్న ఎలా చెప్తున్నాడు, లేదా అన్న అంత బాగా వాళ్ళని మీరు పొగుడుతో కూర్చోటం కాదు. మా ద్వారా ప్రభువుని మీరు వాక్యం వింటున్నారు. అప్పుడు ఏం చేయాలి? మా ద్వారా ప్రభువుని మీరు స్తుతించాలి. అయ్యా నువ్వు అశోకన్న ద్వారా ఎంత చక్కగా మాట్లాడు, సన్ని అన్న ద్వారా ఎంత చక్కగా మాట్లాడు అని చెప్పేసి నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించగలగాలి. ఎందుకంటే ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, నోవాహు ఓడ కడుతున్నప్పుడు దేవుడు రక్షణ కారణ ప్రజల్లోకి తీసుకెళ్లాడు, కానీ ప్రజలు పట్టించుకోనే లేదు. నోవాహు ఇదిగో ఓడ సిద్ధపరచబడుతున్నప్పుడు దేవుడు వారి మధ్యకు ప్రకటించిన పట్టించుకోలేదు. కానీ కొంతమంది రక్షించబడ్డారని. ఎంతమంది అంట? లెక్క రాయబట్ట నిజంగా ఆశ్చర్యం. ఎంతమంది అంట? 8 మంది మాత్రమే. కొన్ని వేల మంది ప్రజల్లో 8 మంది మాత్రమే నమ్మారు. ఆ 8 మంది ఎవరంటే నోవాహు గారి యొక్క కుటుంబం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నామని ప్రేమతో చెప్తున్నాను, మీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? దేవునికి స్తోత్రం. మీ కుటుంబం అంతా రక్షణలోనికి రాకుండా ఉండినట్లయితే ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మంచి మాట్లాడు తెలుసా? తల్లి, నువ్వు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రార్థన చెయ్యి. నువ్వు కుటుంబాన్ని రక్షించుకోవడానికి కన్నీరు నువ్వు కార్చు. నీ కుటుంబంలో నిలబెట్టుకోవడానికి నువ్వు కష్టపడు. నువ్వు ఒక అనారోగ్యం, ఇప్పుడు కోవిడ్ ఎవరికైనా వచ్చిందనుకోండి, మీ కుటుంబంలో మీరంతా చల్లగా వండుకొని తింటే టీవీ చూసుకుంటూ కూర్చోగలుగుతారా? ఎంత బాధ మీకు. పాపం అనేటువంటి వైరస్ ఈరోజు మన కుటుంబాలలో చాలా మందిలో ఉన్నప్పుడు, ప్రభు యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, మన కుటుంబ సభ్యులు శిక్షించబడుతున్నప్పుడు, ఆ రోజు మన గుండెలు బాదుకున్నా ఉపయోగం లేదు. ఆ రోజు ఏడిపేదో మనం ఇప్పుడే ఏడుద్దాం. ఆ రోజు పడే బాధ ఏదో మనం ఇప్పుడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత నరకంలోనికి వెళ్ళిన తర్వాత ఆ విషయం అర్థమైంది. అయ్య బాబు, నాకు ఎంతమంది సహోదరులు ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. ప్రభువా నన్ను పంపించు, నేను వారికి వెళ్ళి దేవుని మాటలు చెప్తానంటే నేను పంపించను. కానీ అక్కడ ఆల్రెడీ ఎవరు ఉన్నారు? మోషే గారు ఉన్నారు, సమస్త ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు అంటే మీరు 5 అన్నదమ్ములు మార్చబడతారు అని చెప్పి ధనవంతుడికి ఏం చెప్పాడు? నీకు అవకాశం లేదని. అయితే నీ చావైనా, లేదా నా చావైనా, లేకపోతే నా కుటుంబస్తులు ఎవరి చావైనా వచ్చిందనంటే రక్షణ పొందడానికి అవకాశం ఉందా? లేదు వాళ్ళకు. ఈరోజు సంఘము ఒక అవకాశం. ఈ అటువైపుగా వెళ్తున్నప్పుడు, ఇటువైపుగా వెళ్తున్నప్పుడు ఈ చర్చిని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించని తెలుసు? ఎవరు గుర్తు రావాలి తెలుసా? మీ కుటుంబస్తులు గుర్తు రావాలి, మీ కుటుంబం గుర్తు రావాలి. అయ్యో, నా కుటుంబం కూడా ప్రతి ఆదివారం మందిరానికి వస్తే దేవుని మాటలు వింటే వాళ్ళు కూడా బాగా బ్రతికితే నాతో పాటు పరలోకానికి వాళ్ళు కూడా వస్తారు కదా. మనం ఏం చేస్తాం? చర్చి కనబడాలని ఇక్కడో పిన్నీసు గుచ్చుకొని వెళ్ళిపోతాం లేదు. అది మన భక్తి. ఈ గుచ్చుకునే భక్తులు మనకొద్దు. ఇది చూడగానే హృదయం గుచ్చుకోవాలి. మనకి ఏం గుచ్చుకోవాలి? హృదయంలో బాధ రావాలి. నీ భక్తి హృదయంలోనికి వెళ్ళిపోవాలి. నీ హృదయంలోనికి వెళ్ళిన తర్వాత నీ హృదయంలో ఎవరుంటుంది? నీ కుటుంబం ఉంటుంది. నీ కుటుంబం ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని గురించి నువ్వు మోకాళ్ళు, ప్రభు నా కుటుంబం రక్షణలోనికి రావాలి, ప్రభు నా కుటుంబాన్ని మీరు రక్షించుకోండి అని చెప్పి ప్రభు పాదాల యొద్ద గోజాడాలి. అలాగే వారి దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ పాదాలు కూడా కొన్నిసార్లు మనం పట్టుకోవాల్సి వస్తుంది.
అర్థమైందా మీకు? మీ నాన్నగారు రక్షించబడిపోతే మీ నాన్నగారు కాలు పట్టుకోవాలి, మనం మీ అమ్మగారు రక్షించబడి మీ అమ్మగారు కాలు పట్టుకోవాలి. అమ్మ నీకు వాక్యం అర్థమైతే నువ్వు ఇలా ఉండవు తల్లి, నీకు దేవుడు అర్థమైతే నువ్వు ఇలా ఉన్నావమ్మా అని చెప్పి అవసరమైతే వాళ్ళ పాదాలు పట్టుకుని అయినా వారికి దేవుని వాక్యాన్ని అందించాలి. అలా అందిస్తేనే ఏం జరుగుతుందో తెలుసా? కొంతమంది అయినా రక్షణలోనికి. ఓడలో కడుతున్నప్పుడు నోవాహు గారు కానివ్వండి, నోవాహు గారు కుటుంబం కానివ్వండి, అనేక సార్లు వారి బంధువుల దగ్గరికి వెళ్ళి చెప్పిన, అనేక సార్లు వారి గ్రామస్తులకు చెప్పిన, ఎవ్వరు కూడా పట్టించుకోకుండా ఏం చేశారో తెలుసు? నవ్వుకున్నారంట. ఏం చేసి ఉంటారు? నవ్వు, ఏమయ్యా ఓడ కడుతున్నావు, వర్షం ఎప్పుడు వస్తుంది, జలప్రలయం ఎప్పుడు వస్తుంది చూద్దామని చెప్పి నవ్వుకున్నారంట. అయినా సరే దేవుని యొక్క దర్శనాన్ని చూసిన, దేవుని చూసినట్టు నోవాహు దేవుని మాట ప్రకారంగా ఓడని ఏం చేశాడు? కట్టాడు. ఓడని తయారు చేసుకున్నాడు. ఎలా తయారు చేశాడు? దేవుడు చెప్పిన విధములో తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? ఆ 8 మందిని రక్షించుకోవడానికి తయారు చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ సంఘంలో ఎంతమందిని మీరు రక్షించుకుంటున్నారు? ఎంతమంది రక్షణలను తీసుకొస్తున్నారు? దేవుడు పొద్దున సంఘం వెళ్తాడు, శీలా గ్రామంలో ఉన్న ఈ యొక్క చర్చ్ లో ఎంతమంది మీరు రక్షణలో నడిపించారన్నప్పుడు ఆ రోజు మీ దగ్గర ఏముండాలి? సమాధానము ఉండాలి. కట్టేటప్పుడు ఎలా కట్టాలి? వాక్యానుసారంగా కట్టాలి. ఎందుకు కట్టాలి? రక్షణలోనికి వారిని తీసుకురావాలి. ఎందుకు వారిని తీసుకురావాలి? ఉగ్రతల నుంచి వారు తప్పించా. ఇంత కఠినమైనటువంటి పని దేవుడు మనకిచ్చాడు. మనం ఏమనుకున్నాం తెలుసా? ఇది ఒక చిన్న మందిరం అండి, లేకపోతే గోడలు లేవండి, లేకపోతే స్లాబ్ లేదండి. ఇది కాదు మీరు చూడాల్సింది. గోడలుండి, స్లాబులుండి, అన్ని ఉండి ఆ మందిరాలు ఒకరోజు ఎందులో కొట్టుకెళ్ళిపోతాయి, జలప్రలయంలో కొట్టుకుపోతాయి. చూస్తేనేమో పెద్ద పెద్ద సిటీల్లో పెద్ద పెద్ద చర్చిలు, లైటింగ్లు, సెటప్లు, అన్ని సౌండ్ బాక్సులు, అన్ని అడావిడి ఉంటది. కానీ ఒకరోజు ఆ చర్చిలు కొట్టుకెళ్ళిపోయి ఈ చర్చి నిలబడింది అనుకోండి, దేవుని ముందర బహిరంగంగా గొప్ప గొప్ప అలంకరించబడి కొన్ని లక్షల మంది వెళ్తున్న సంఘం కొట్టుకెళ్ళిపోయి వేలలో లెక్క పెట్టగలిగేటువంటి సంఘం నిలబడిందంటే ఈ సంఘానికి దేవుడు ఎంత మహిమనిస్తాడు ఆ రోజు? ఇక్కడ మంది ముఖ్యం కాదు, ఎంతమంది. ఇప్పుడు ఓడ కట్టే, మరి దేవుడు చెప్పిన ఓడ కట్టినప్పుడు కనీసం 800 మందిని రక్షించబడంటే ఎంత బాగుంటది. ఇది మన ఆలోచన. ఏమనుకుంటా? దేవుడు కట్టినప్పుడు కనీసం, కానీ ఎంతమంది రక్షించబడ్డారు? 10 మంది కూడా కాదు, 8 మందే. మరి దేవుడే సంఘం కట్టినప్పుడు సంఖ్య కాదు ముఖ్యం, ఒక్కరు రక్షించబడిన అది దేవునికి మహిమే, అది దేవునికి ఘనతే. సంఘం అక్కడ తన పనిని జరిగించిందని దేవుడు గుర్తిస్తాడు. ఈ ప్రాంతంలో ఈ అనేక వేల మందిని తండోపతండాలుగా మీరు తెచ్చుకొని అప్పుడు మీరు ఇది మహిమ కలిగినటువంటి సంఘము, ఘనత కలిగినటువంటి సంఘం అని కాదు. ఉన్న మీరైనా సరే కొంచెం మీకు బాధ కలిగించే మాట మాట్లాడతాను. ఉన్న మీరైనా సరే తిన్నగా ఉంటే అది చాలు. మీరైనా సరే భక్తిగా ఉంటే అది, మీరైనా సరే యథార్థంగా ఉంటే అది చాలు. మీరైనా సరే వాక్యానుసారంగా ఉంటే అది చాలు. దేవుడికి ఎంత పెద్ద ఓడ కట్టి, ఎంత పెద్ద ఓడ తెలుసా? భూమి మీద ఉన్న సకల జంతువులు జతలుగా పట్టబడ్డాయి. అక్కడ సరిపోయింది. అక్కడ పక్షులు సరిపోయే, లోపల జలచరాలు సరిపోయి, ప్రకృతిలో ఉన్న దేవుడు తయారు చేసిన ప్రతి జంతువు, చరాలలో, పక్షులలో ఉన్న జతలు అక్కడ పట్టాయి. అంటే ఎంత పెద్ద ఓడ ఆయన కట్టి ఉండాలి. అంత పెద్ద ఓడలో మనుషులు ఎంతమంది అంటే 8 మంది. మనుషులు ఎంతమంది? 8 మంది. అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో మంది కాదు ముఖ్యము, సంఘము యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము ఇదిగో రక్షించబడాలి. ఎంతమంది రక్షించబడాలనేది అసలు కానే కాదు. కాబట్టి దేవుడు స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. సంఘాన్ని మనం ఇదిగో రక్షించుకోవడానికి, ఉగ్రత నుంచి తప్పింపబడడానికి కట్టాలి. సంఘాన్ని మనం వాక్యానుసారం కట్టాలి. సంఘం యొక్క పని ఏంటో తెలుసా? సువార్త పనిలో మనము ఉండాలి. ఆదివారం అయిపోయిన తర్వాత మిగతా రోజులలో నా బాధ్యత ఏంటంటే ఈ సంఘంలో జరుగుతున్నటువంటి సువార్త పని కోసం దేవుని గురించి మనం ఇతరులకు చెప్పగలిగేటువంటి వారిగా మనము ఉండాలి. యథార్థానికి ఏం జరిగిందంటే ఈరోజు ఎవరికి వారి బిల్డింగ్లు కట్టుకోవడానికి, ఎవరికి వారి మందిని పోగేసుకోవడానికి అదే పరిచర్య అనుకున్నారు. కానీ ఇది పరిచర్య అంటే మంది పోగైన తర్వాత, కట్టబడిన తర్వాత మనం చేయాల్సిన పని అన్న సంగతిని మర్చిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారనుకోండి, హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే మీరు ఏం చేస్తారు? బస్ స్టేషన్కి వెళ్ళి బస్ అయినా ఎక్కాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ అయినా ఎక్కాలి. లేదు నేను హైదరాబాద్ వెళ్ళాలని చెప్పి రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి నిలబడి నేను హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు అవుతుందా? ప్లాట్ఫామ్ ఎక్కేసినంత మాత్రాన, బస్ స్టాండ్కి వెళ్ళినంత మాత్రాన వెళ్ళిపోతావా? బస్ స్టాండ్ నుంచి ఏమి ఎక్కాలి? రైల్వే స్టేషన్ నుంచి ఏమి ఎక్కాలి? ట్రైన్ ఎక్కాలి.
నువ్వు సంఘంలోనికి వచ్చేసి నేను దేవుడికి నమ్మేసుకున్నానంటే భక్తి అంటే అయిపోద్దా? ఇది బస్ స్టాండ్ లాంటిది, ప్లాట్ఫామ్ లాంటిది. ఇక్కడ నుంచి నువ్వేం చేయాలి? పని చేయాలి, సువార్త పనిలోకి ఉండాలి. నువ్వు పనిలోనికి నువ్వు వెళ్ళిన తర్వాత ఆ పని నువ్వు చేసిన తర్వాత ఆ పనిని బట్టి సంఘానికి ఏముంటుంది? విలువ ఉంటుంది. బస్ స్టాండ్ లో బస్సులు ఎప్పుడు అక్కడే ఉన్నాయనుకోండి, ఆ బస్ స్టాండ్ కన్నా వాల్యూ ఉంటుందా? ఏమవుతుండాలి? ఆ బస్ స్టాండ్ లోంచి బస్సులు వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. వెళుతూ వస్తుంటే ఖాళీగా వెళ్తూ వస్తే మళ్ళీ విలువ ఉంటుందా? వెళ్ళేటప్పుడు టికెట్లు ప్యాసింజర్స్ ఉండాలి, వచ్చేటప్పుడు కూడా ప్యాసింజర్. ఇప్పుడు మన పరిస్థితి ఆలోచించండి. ప్రతి ఆదివారం వస్తాము, వెళ్తాము, ఎలా వెళ్తున్నాం? ఖాళీగా వెళ్తాము, ఖాళీగా వస్తాం, ఖాళీగా వెళ్తాము. ఎన్ని సంవత్సరాలు చాలా చేస్తాం, ఎన్ని సంవత్సరాల నుంచి అని ఇలానే మనము. అప్పుడు నీకు విలువ ఉంటుందా? సంఘానికి విలువ ఉంటుందా? ఉండదు. అందుకే నువ్వు అనుకోవాలి, నువ్వు ఒక బస్సు లాంటివి, దేవుడు వాడుకునే ఒక పాత్ర. నువ్వు ఖాళీ వెళ్ళడానికి వీలు. ఇక్కడికి వచ్చావు, ఆయిల్ నింపుకున్నావు, వాక్యాన్ని నింపుకున్న తర్వాత వెళ్ళి నువ్వు ఒక్కరినైనా దేవుని మందిరంలో తీసుకొచ్చే రాగలిగే పరిస్థితి నీకు ఉండాలి. ఎన్ని నూతన సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరం ఆల్రెడీ ఒక నెల అయిపోయింది. ఇప్పుడు మరొక నెలలో అయినా కనీసం ప్రభా నువ్వు నీ సంఘానికి నన్ను ఆహ్వానించి నీ సంఘంలో నిలబెట్టుకుని నన్ను వాడుకుంటున్నావు, ఒక్కరినైనా నీ కొరకు నేను తీసుకొస్తాను ప్రభా, నీ సన్నిధిలో నిలబడతాను ప్రభా, వారు రక్షిస్తాను ప్రభా, చెబుతాను ప్రభు. నన్ను వినకపోయినా సరే, అందరు వింటారా అంటే వినరు, అందరూ పట్టించుకుంటారంటే పట్టించుకోరు. అయినా సరే మన బాధ్యత ఏంటి? చెప్పటమే. ఇదిగో ఉగ్రత రాబోతుంది, నాశనం రాబోతుంది. ఎందుకు ఎలా చెప్తావు నువ్వు అంటే, ఈరోజు మనుషుల్ని చూడు, ఒక్కడైనా మంచోడు ఉన్నాడా? చదువును కూడా వ్యాపారం చేసిన సమాజంలో బతుకుతున్నాం మనం. చదువును కూడా అంటే మన చిన్న పిల్లల మీద వ్యాపారాలు చేస్తున్నారు. హాస్పిటల్స్ లో డాక్టర్లు మనం ఏమంటాము? దేవుళ్ళని అంటాం. దేవుళ్ళని పిలువబడేవారు మనల్ని ఏం చేస్తున్నారు? మోసాలు చేస్తున్నారు. మనుషుల్లో మోసం, ప్రకృతిలో మోసం, ఎటు చూసిన మోసం. ఇంత మోసపరచబడుతుంటే న్యాయవంతుడైన దేవుడు ఖాళీగా కామ్గా ఎందుకు ఉంటాడు? ఒకరోజు వీళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు. ఆ శిక్షలో నుంచి నేను తప్పింపబడాలంటే వాక్యం విని మన బ్రతుకుల్ని కట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? సువార్త పని మనము చేయాలి. కాబట్టి దేవుడు ప్రేమతో మీకు చెప్తున్నాడు, ఇదిగో ఈ 3 విషయాలు. ఒకటి, సంఘాన్ని మనం ఎందుకు కట్టుకున్నామంటే రక్షించుకోవడానికి ఒక రక్షణ వ్యవస్థ, ఇది కాపాడుకోవడానికి ఒక భద్రత వ్యవస్థ ఇది. రెండోది, సంఘాన్ని మనం ఎలా కట్టుకోవాలంటే వాక్యంతో కట్టుకోవాలి. మూడోది, సంఘం ఏం చేయాలంటే సువార్త పనిలో ఉండాలి. ఇప్పుడు కొన్ని సందర్భాలను నేను మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో సంఘం ఎలా పనిచేసిందో కొన్ని సందర్భాలను చూపించి మన ముగింపులోనికి వెళ్దాం. మొట్టమొదటి నేను చూపిస్తున్నాను యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే, వీరు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, మోసే గారు చనిపోయిన తర్వాత, మోసే గారు తదనంతరము ఎవరు నడిపిస్తున్నారు? యెహోషువ నడిపిస్తున్నాడు. యెహోషువ నడిపిస్తున్నప్పుడు వీరు అక్కడక్కడ కొన్ని పట్టణాలను, ప్రాంతాలను స్వాధీనపరుచుకొని ఆ ప్రాంతాలను దాటి వీళ్ళు ముందుకు వెళ్ళగలిగేటువంటి పరిస్థితులలో వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఎరికో అనేటువంటి ఒక పట్టణానికి వీరు వచ్చారు. మొదటి వచనం చదవండి ఒకసారి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడును. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎరికో అనే ఒక పట్టణ ప్రాంతానికి వచ్చి ఆ పట్టణ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవడానికి వచ్చినప్పుడు ఆ పట్టణ ప్రాంతం వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొత్తం తలుపులు అన్ని బిగిచ్చేసి, అన్ని గట్టిగా బిగించి, ఒక మనిషి లోపలికి వెళ్ళటానికి గాని ఒక మనిషి బయటికి రావటానికి గాని అవసరమే లేకుండా, అవకాశం లేకుండా మొత్తం బంధించినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి ఎరికో పట్టణం ముందు నిలబడ్డారు. ఇలాంటి ఎరికో పట్టణపు స్వభావం కలిగిన వ్యక్తులు చాలా మంది మనకు కనబడుతుంటారు. వాళ్ళు మనం చెబితే వినరు, వాళ్ళు కనీసం మనం చెప్పిన మాట వినడానికి ఆశ చూపించారు. అసలు మనం నోరు తెరవనివ్వరు మనల్ని. ఎరికో పట్టణము ఎలాగైతే గట్టిగా మూసివేయబడిందో, ఈరోజు నీ కుటుంబంలో ఉన్నవారు, నీ బంధువులు, నీ గ్రామస్తులు, నీకు తెలిసిన వారు ప్రభువుని గురించి నువ్వు చెప్తానంటే గట్టిగా బిగించుకొని ఉంటారు. వాళ్ళు వినరుగాక వినరు. వింటారా? వాళ్ళు వినరు, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోరు. ఇప్పుడు ఎరికో పట్టణం కూడా అంత టైట్ గా బిగించినప్పుడు దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. 3వ వచనంలో ఒకసారి ఇప్పుడు మనం చూస్తే, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాన్ని చుట్టూ తిరగవలను, అలాగూ 6 దినములు చేయుచు రావలను. ఇప్పుడు మీరు ఏమంటున్నాడు ఆయన? అయ్యా, ఎరికో పట్టణము గట్టిగా మూయబడి ఉందయ్యా, ఎలా మేము ఎదుర్కోవాలని చెప్పి యెహోషువని ప్రజలు అడుగుతున్నప్పుడు, యెహోషువ దేవుని అడిగినప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడుతూ, మీరందరూ దేనికి సిద్ధమవ్వాలి? యుద్ధానికి సిద్ధమవ్వండి.
ఈ సమయంలో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అందరం ఏమవ్వాలి? ముందుగా సిద్ధమవ్వాలి. సంఘం ఏమవ్వాలి? సిద్ధమవ్వాలి. సంఘం ఇక్కడ ఎందుకు వస్తుందంటే సిద్ధపరచబడటానికి, చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటానికి కాదు సంఘంలోనికి వచ్చేది. మనం సిద్ధపరచబడటానికి మనం వస్తాం. ఇక్కడ యుద్ధ సన్నద్ధులై అంటే ఇక్కడికి వచ్చి మనం సిద్ధపరచబడి ఏమవ్వాలంట? వెళ్ళి ఎరుకో పట్టణం చుట్టూ ఒకసారి మీరు తిరగండి అన్నాడు. అలా ఎన్నిసార్లు తిరగమన్నాడు? 6 రోజులు. ఏం లేదు, ఎరుకో పట్టణం చుట్టూ ఊరికే తిరుగుతూనే ఉండాలి. నీకు ఆ పని చెప్తే చేస్తాను. ఎవరైనా మీ వాళ్ళు వాక్యం లేదు, ఎవరైనా మీ వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పావు అనుకోండి, వాళ్ళు వినలేదు అనుకోండి, ఇంకోసారి ఏమంటారు? నీ మొహం కూడా నేను చూడండి అంటావు. నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ మొహం కూడా నేను, మీ ఇంటికి గడప నేను తొక్కనంటావు. అది కాదు మనకు ఉండాల్సింది. ఆడు గట్టిగా బిగించుకొని కూర్చున్నా సరే, ఎగ్జాంపుల్ గా 6 రోజులు చుట్టూ తిరుగుతున్నట్టు మనం ఒక మనుషుడు తిరుగుతూనే ఉండాలి. ఆడు తీసుకున్నా, ఆడు తిట్టుకున్నా, ఆడు కొట్టుకున్నా. ఎందుకు తిరుగుతాం? ఎందుకంటే వాళ్ళు మనము ప్రేమిస్తున్నాం. ప్రేమ కాబట్టే మనము మన ఖాళీగా ఉన్నామని కాదు, మన ఖాళీగా ఉండి మనం ఇక్కడికి రావాలని కాదు. వాళ్ళ చుట్టూ మనం ఎందుకు తిరగాలి? ఎరుకో పట్టణాన్ని మనం ఏం చేయాలి? ఒకరోజు కైవసం చేసుకోవాలి. ఎరుకో పట్టణాన్ని మనము సొంతం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తిని కానీ మనం మార్చలేకపోతే, ఆ వ్యక్తిని రక్షించలేకపోతే, ఒకరోజు ఆ వ్యక్తి యుగాలు నరకంలో కాలిపోతాడు. నీ భర్త అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ పిల్లలు అయి ఉండొచ్చు, నీ బంధుమిత్రులు అయి ఉండొచ్చు, నీకు తెలిసిన వారై ఉండొచ్చు, నీకు అప్పిచ్చిన వాళ్ళై ఉండొచ్చు, నీ దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళై ఉండొచ్చు, నీ కష్ట నష్టాలు వచ్చిన వాళ్ళై ఉండొచ్చు. వీరందరూ ఒకరు యుగాలు కాలిపోతుంటే ఆ రోజు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు? ఉండలేవు. కాబట్టి ఈ రోజు నువ్వేం చేయాలి? ఎరికో చుట్టూ ఇశ్రాయేలీయుల ప్రజలు నమ్మకం లేకపోయినా సరే తిరిగినట్టుగా మనం తిరుగుతుండాలి. తిరుగుతుంటే ఏం చేయాలో తిరుగుతూ ఆయన చెప్తున్నాడు. 4వ వచనంలో చూస్తే, అలాగే 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుతుండగా ఆ యాజకులు ఏమోదాలంట? బూరలు ఊదాలి. యాజకులు ఎవరు? ఇప్పుడు దేవుని వాక్యం చెప్తున్నా సేవకులు. ఇప్పుడు ఈ సేవకులను మీరు ఏం చేసుకోవాలి? మీరు ముందర నిలబెట్టుకొని సేవకుల ద్వారా బూరలు పట్టుకొని, అంటే వాక్యం చెప్పిస్తుంటా మీరు ఒకరోజు ఏమవుతుంది అని చూస్తే 5వ వచనంలో, మానక ఆ కొమ్ములతో వారి దని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఏం చేయాలంట? ఆర్భాటముగా కేకలు వేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఒక సంఘం ఏం చేయాలో చెప్తున్నాడు. ఒక యాజకుడు ఎరుకో పట్టణం చుట్టూ తిరుగుతున్నప్పుడు బూరలు ఊదుతున్నప్పుడు అంట ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయాలంట. అంటే ఆ బూర ఎంతైతే గట్టిగా ఎంతైతే గట్టిగా వినిపిస్తుందో, ఎంత గట్టిగా మ్రోగుతుందో, అలాగే మీరు కూడా గట్టిగా మాట్లాడగలగాలి. మేము చెబుతాం గంట పాటు, ఇక్కడ చాలా కష్టపడి వాక్యం చెబుతాం. మీరు చల్లగా పోయి వెళ్ళిపోయారు అనుకోండి, ఏముంది కష్టం? ఎంతమంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి వస్తారు సన్ని అన్నవాళ్ళు, మీకు చెప్తారు, మీరు వింటారు. మేము అంత రోజు నుంచి వస్తాం, మేము చెప్తాం, మీరు వింటారు. మేము రావటం మీరు వింటాం, మేము రావటం మీరు వింటాం. ఇది అటు తిప్పి అటు తీసుకుని ప్లేట్లు వేసుకోలేదు. ఏమవుద్ది? అట్టు మాడిపోద్ది. తింటావా దాన్ని? మేము చెప్పి మీరు విని మేము చెప్పి ఎప్పుడు ఇదే తంతుంటే ఏముంటది? ఏముండదు. అందుకే దేవుడు ఏమన్నాడు? యాజకుల చేత బూరలు ఊదినప్పుడు మీరు కూడా ఆర్భాటాన్ని ఏం చేయాలి? కేకలు వేయాలి. మీరు కూడా నోరు తెరవాలి. నోరు తెరిచినప్పుడు అంట చూడండి అద్భుతం. అప్పుడు చదువుతల్లి, ఆ పట్టణ ప్రాకారము కూలిపోద్దంట. దేవునికి స్తోత్రం. ఆ పట్టణ ప్రాకారం అప్పుడు అంటే ఆ గోడలన్నీ దేనికి కూలిపోతాయో తెలుసా? గట్టిగా బిగపట్టుకొని కూర్చున్న హృదయపు గోడలు దేనికి కూలిపోతాయో తెలుసా? ఇదిగో యాజకులు ఉపయోగించిన బూర ద్వారా వచ్చిన శబ్దాన్ని బట్టి, ప్రజల యొక్క కేకలను బట్టి. అంటే నువ్వు సుత్తి పట్టుకోకుండా, నువ్వు కత్తి పట్టుకోకుండా, నువ్వు కర్ర పట్టుకోకుండా నువ్వు గోడను పగలగొట్టడం అంటే నీకు సాధ్యమా? సాధ్యమయ్యింది. ఇక్కడ కేవలం ఇది అరుపులతో, కేవలము ఇదిగో జయధ్వనులతో, కేవలం స్తుతులతో, కేవలం మాటలతో ఒక గోడ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు ఒక మనిషి హృదయాన్ని మార్చలేమో మనం? ఒక భౌతిక గోడనే పగలగొట్టినప్పుడు ఒక అంతరాత్మను, ఒక అంతరంగాన్ని మనం సంధించలేమో? సంధించగలం. కానీ సమస్య ఏంటో తెలుసా? ఒకసారి చెప్పి చలో వదిలేస్తాం మనం. అది మన సమస్య. మన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చెప్తాం, చెప్పేసానండి సువార్త, ఎలా సాక్షాత్తుగా చెప్పేసానండి, దేవుడు చెప్పమన్నాడు, అది కాదు. వీళ్ళు కూడా ఒకసారి తిరిగి కోల్లేదు ప్రభు అంటే ఎలా కుదురుతుంది? ఆయన చెప్పాడు 6 సార్లు తిరుగు, 7వ రోజు మరలా 6 సార్లు తిరుగు. ఇదిగో కొన్ని వందల సార్లు ఒక వ్యక్తితో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది.
అలా చేస్తేనే కానీ ఒక వ్యక్తిని మనము మార్చుకోలేము. మనం ఒక మాట చెప్తాం, అబద్ధం చెప్పొద్దు అని అంటాం. అబద్ధం చెప్పగానే నేను చెప్పేది నువ్వు వినలేదు అని చెప్పి ఆమె ఏం చేస్తాం, దూరం చేసుకుంటాం. తాగొద్దని ఒకసారి చెప్తాం, ఆడు ఇంకోసారి తాకని పడతాడు, ఎగో ఎంత చెప్పినా మారవా అని చెప్పాడు దూరం. అది కాదు, ఆడు తాగుతాడు, తాగని. కానీ ఆడికి ఏం చెప్తున్నావు నువ్వు, అరే తాగొద్దు తాగొద్దు ఒకరోజు ఆడికి చిరాకు వస్తుంది. నా దగ్గర ఒక తాతయ్య మా ఇంటి దగ్గర వస్తూ ఉంటాడు. వచ్చిన ప్రతిసారి ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి తాగుతూ వస్తున్నాడో మాకు తెలుసు. సరే మొన్న ఒక మధ్య వచ్చి ఆరోగ్యం బాగోలేదు అన్నాడు. ఏమయ్య ఎందుకు బాగోలేదంటే ఇలాగా మానేయాను కదా అన్నాడు అనమాట. ఎందుకు మానేసావు అంటే డాక్టర్ గారు మానేయమన్నాడు. సరే డాక్టర్ గారు అలాగంటారు, నువ్వు వెళ్ళి తాగాను నన్ను సరదాగా. నేను అయిపోయి కుదరదు తాగుతుంటే మళ్ళీ భయం వేసేస్తున్నా అంటే మనం ఎంత చెప్పినా మారిన మనిషి ఒకరోజు ఏమైంది, ఏదో ఒక సందర్భం వచ్చి మారాడా లేదు. అదే తాగుతున్నాడు, నా గడప దగ్గర రాకు, నేను స్వార్థ పరిస్థితి తిరుగుతున్నా, నేను సాగకుండా అన్నాను అనుకో, అతనికి దేవుని గురించి చెప్పొచ్చా? ఇప్పుడు అతనితో నేను దేవుని గురించి మాట్లాడగలుగుతున్నానంటే తాగిని నా ఇంటికి వచ్చినా సరే కుర్చీ వేసి కూర్చోబెడుతున్నాను కాబట్టి. లేదు నేను బిల్డప్ ఇచ్చి నేను సాగకుండా నేను వాక్యం పట్టుకుని తిరుగుతాను, నువ్వు తాగుబోతు నా ఇంటికి వస్తే ఈ చుట్టుపక్కల నా పరువు అయిపోద్ది అంటే మాకు తెలియాలి. అంటే ఒక వ్యక్తిని సంపాదించుకోవడానికి ఇదిగో ఇలాంటి మీటింగ్ పెట్టు, ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి చెప్పేస్తే అయిపోదు. ఇక్కడ మీ పని చాలా ఎక్కువ ఉంటుంది. సంఘము ఈరోజు డెవలప్ అవ్వాలి, సంఘంలో అనేక మంది రావాలంటే ప్రయాసపడాల్సింది మీరు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ ఎరుక పట్టణం చుట్టూ తిరిగి 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 అరుపులు కేకలతో ఒక పట్టణాన్ని ప్రాకారాన్ని కూలగొట్టేశారు వాళ్ళు. అయితే ఈరోజు మిమ్మల్ని ప్రేమతో నేను ప్రేరేపిస్తూ మాట్లాడుతున్నాను. సంఘము ప్రపంచాన్ని ఏం చేయాలి తెలుసా, స్పర్శించాలి. సంఘము ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. సంఘము ప్రపంచాన్ని తాకాలి. అలా తాకాలంటే, వారిని చేరుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా, అపొస్తల కార్యములు. అలా ప్రపంచాన్ని మనం తాకేటువంటి పరిచర్య చేయాలంటే అపొస్తల కార్యములు 4వ అధ్యాయము, అపొస్తల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనాన్ని దయచేసి చూద్దాం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైందంట, కంపించెను. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంటే ఆ స్థలం ఏమైపోయింది, అదిరిపోయిందంట. భూకంపము అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాం, భూమి కంపించినప్పుడు, కదిలినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, సంఘము శీలా ప్రాంతంలో మీరు ప్రార్థిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఏమవ్వాలి, కదిలించబడాలి, వాళ్ళు మార్చబడాలి. అలా మార్చబడాలి అంటే, అలా కదిలించబడాలి అంటే యెహోషువ యెరికో పట్టణం ముందు నిలబడి అదిగో బూరల ధ్వనితో యెహోషువ యెరికో పట్టణం ముందు నిలబడినప్పుడు ప్రజలు అరుపుల శబ్దాలతో ప్రాకారాన్ని ఎలా కూల్చారో, ఈ శీలా ప్రాంతంలోని కుటుంబాల యొక్క హృదయపు గట్టిగా మూయబడిన ఆ హృదయాలను కదిలించాలంటే సంఘం ఇక్కడ ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. సంఘం అక్కడ ప్రార్థన చేస్తున్న సందర్భం ఏంటో తెలుసా, పేతురు గారిని అరెస్ట్ చేశారు. పేతురు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత ఆయన రిలీజ్ చేసిన తర్వాత ఇదిగో జరుగుతున్నటువంటి సందర్భము ఏమైందనంటే, ఒక వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత జరుగుతున్న సందర్భం ఇది. ఒక వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత ఆ సంఘమంతా చేరి వచ్చి ఇదిగో దేవుని పేరిట ప్రజలందరూ ఏకంగా కూడుకొని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న సంగతి ప్రజలకు అర్థమైనప్పుడు ప్రభువా నువ్వు కార్యం చేయమని వాళ్ళు ఏం చేశారు, ప్రార్థన చేశారు. ఈరోజు సంఘం ప్రపంచాన్ని తాకాలనంటే, సంఘ పరిచర్య విస్తరించాలి అనంటే మనం ఏం చేయాలి తెలుసా, ప్రార్థించేవారుగా సంఘములో ఉండాలి. మనం ప్రార్థించే ఏం కదలాలి, భూకంపము రావాలి. మనం ప్రార్థిస్తే కనీసం చెట్టు కొమ్మ కూడా కదలదు. అది మన ప్రార్థన యొక్క శక్తి, అది మన ప్రార్థన యొక్క బలం. ఎరికో పట్టణమే కూలిపోయింది కేవలం ఇదిగో వారి యొక్క మాటలను బట్టి. ఎరికో పట్టణమే కూలిపోయింది కేవలం బూరధ్వనిని బట్టి. ఇదిగో మనం కూడా మన సంఘంలో ఉండి మనం అనేకుల హృదయాలను కదిలించాలి అని అంటే మనం ప్రార్థన ద్వారా మనం ఈ కార్యాన్ని మనము చేయగలం. కాబట్టి సంఘము ఏమి చేయాలి అని అంటే, ఇదిగో స్వార్థ పనిలో మొట్టమొదటిగా సంఘము ఆ యొక్క ప్రాంతాన్ని దర్శించాలంటే, ప్రాంతాన్ని మార్చాలంటే ప్రార్థనల చేత వారు నిలబడిపోయినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆ చోటు కంపించినప్పుడు ఏమవుతుందంట, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ వాక్య బోధన జరగాలి అని అంటే, ఇక్కడ ధైర్యమైనటువంటి పరిచర్య జరగాలంటే వెనకాల విశ్వాసుల యొక్క ప్రార్థన బలము ఉండాలి. ప్రార్థనలో నిలబడగలగాలి మనం. అలా నిలబడినప్పుడు, అలా చేసినప్పుడు ధైర్యంగా సువార్త ప్రకటన. ఎరికో పట్టణం కూలిపోయిన తర్వాత ఎరికో పట్టణస్తులు అందరూ అనుకుంటారు, అరే మీరు ఎలా కూల్చారా
అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఏం లేదు, కేవలం ఇది బోర్లు ఉన్నాయి కదా మా యాజకులు, వాళ్ళ బోర్లతో ధ్వని చేశారు, మేము మరిచాం అంటే నమ్మడానికి ఏమన్నా అవకాశం ఉందా ఎరుక పట్టణస్తులకి? మనం కూడా లేనటువంటి అద్భుతాలు చూస్తాం ఎప్పుడైతే మనం దేవుడు చెప్పినట్టుగా సంఘాన్ని మనం కట్టుకొని దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తేనే. దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి, సంఘంలో మనకు నచ్చినట్టుగా చేయటం కాదు. దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే ఎవరినైనా, అది నరేంద్ర మోడీ గారినైనా లేకపోతే అది చంద్రబాబు నాయుడు గారినైనా మరెవరినైనా ఎలాంటి వారినైనా సరే మనం దేవుడు చెప్పినట్టుగా మనం కార్యం చేస్తే దేవుడు ఖచ్చితంగా మార్పును తీసుకొస్తాడు. కాబట్టి మొట్టమొదటి మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘము ప్రపంచాన్ని తాకాలంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థనలో చాలా బలంగా ఉండాలి. రెండవ సందర్భాన్ని నేను చూపిస్తాను. రెండవ సందర్భంలో నిర్గమకాండము 7వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నిర్గమకాండము 7వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న మాటను ఒకసారి మనం చూద్దాం. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు ఏమంటారంట? అంటే ఇశ్రాయేలీయుల మధ్యలో నుంచి, అదే ఐగుప్తుల మధ్యలో నుంచి దేవుడు ఎవరిని బయటికి తీసుకొస్తున్నాడు? ఇశ్రాయేలీయులను బయటికి ఐగుప్తులు ఎలాంటి వాళ్ళు? కఠినమైనటువంటి వ్యక్తులు. కఠినమైనటువంటి సేవ ఎవరి చేత చేయించుకున్నారు? ఇశ్రాయేలీయుల చేత సేవ చేయించుకున్నారు. ఇశ్రాయేలీయులను బయటికి పంపించడానికి ఐగుప్తులు ఏమాత్రం ఇష్టమే? అలాంటి కఠినమైనటువంటి చట్టాల నుంచి, కఠినమైనటువంటి రాజరిక వ్యవస్థలో నుంచి దేవుడు ఎవరిని బయటికి తీసుకొచ్చాడంటే ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చి, అప్పుడు అంటున్నాడు ఆయన, ఎప్పుడైతే నేను ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొస్తానో అప్పుడు ఐగుప్తులు ఎవరని తెలుసుకుంటారు? నేను దేవుడినని వాళ్ళు తెలుసుకుంటారు. మనం కూడా కఠినపరచబడినటువంటి అనేక హృదయాలను మనం మారిస్తే వారు సంఘంలోనికి వచ్చిన తర్వాత అప్పుడు లోకంలో ఉన్నవారు, అరే వీడు ఇలా మారాడు, వీడు తాగుబోతు కదా, అరే వీడు తిరిగిపోతు కదరా, వీడు అన్యాయం చేసేవాడు కదా, వీడు ఖాళీగా తిరిగేవాడు కదా, వీడు ఎలా మార్చబడ్డారని ఆ రోజు మిగతా సమాజానికి అర్థమవుతుంది దేవుడు నిజంగా ఇవన్నీ మార్చాడు, దేవుడే మార్చాడు అని చెప్పి ఆ రోజు దేవుని గురించి తెలుసుకుంటారు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని మనం చూస్తే, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 17వ వచనం ఉన్న మాట చూడండి. ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని వారిని బెదురు పెట్టవల్లని చెప్పుకునేది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిన. అంటే ఎవరికి? పేతురుకు, అపోస్తలులందరికి పిలిపించి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు? ఇదిగో మీరు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ బోధిస్తున్నారు, మీరు అలా చెప్పకండి, మీరు ప్రజల్లోనికి దీన్ని వ్యాపింపజేయకండి, ఒకవేళ మీరు వ్యాపింపజేస్తే కఠినమైన శిక్షలు మీకు విధించబడతాయని చెప్పి ఇదిగో పేతురు కడమ అపోస్తలు చెప్పిన తర్వాత పేతురు కడమ అపోస్తలు, అవునండి నిజమేనండి మాకు భయం వేస్తుందని చెప్పి మాట్లాడకుండా ఉన్నారా? నీ మాట వింటాం న్యాయమా? దేవుని మాట వినటము న్యాయమా? మేము దేవుని మాటే వింటాము, దేవుని న్యాయాన్ని మేము పాటిస్తామని చెప్పి దేవుని మాట ప్రకారంగా వాళ్ళు ఏం చేశారు? వెళ్ళి సువార్తను ప్రకటించిన తర్వాత జరిగినటువంటి సందర్భం 21వ వచనంలో చూస్తే, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరిచారంట. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని మహిమపరిచారంటే 40 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మూగవాడుగా, కుంటివాడుగా ఉన్నాడు. ఆయన ఎవరు స్వస్థపరిచారు? పేతురు, యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్వస్థపరిస్తే సమస్య వచ్చింది వాళ్ళకి. ఎవరినో ఒకరు పుట్టినప్పటి నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అలాగే మూగవాడుగా, కుంటివాడుగా, అడుక్కునేవాడుగా ఉన్న వ్యక్తిని ఈ పేతురు, యోహాను యేసుక్రీస్తు నామాన్ని బట్టి స్వస్థపరిచారంట అని ప్రజలందరికీ తెలిసినప్పుడు రాజులు, అధికారులు, యాజక సమూహాలంతా వచ్చి మీరు యేసు ప్రభుని గురించి మీరు ఇక్కడ చెప్పకూడదని భయపెడితే, యేసు ప్రభుని గురించి మీరు చంపినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, కొట్టినా పర్వాలేదు, దేవుని న్యాయం మాకు ముఖ్యం, ఎందుకంటే అద్భుతాన్ని మేము చూసాం. ఇక్కడ మీరు కూర్చున్నారు కదా, మీరు కూడా వ్యక్తిగతంగా ప్రభు దగ్గర అద్భుతాలు పొందుకోకపోయి ఉంటే మీరు ఇక్కడ కూర్చోలేరు. మీరు పొందుకున్నారు, అది మీకు తెలుసు, నేను పొందుకున్నది నాకు తెలుసు. మనం పొందుకున్నాం కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి వద్దన్నా, ఎవరో వచ్చి పాటించొద్దన్నా మనం ఏమైనా భయపడతామా? భయపడకుండా మనం ఏం చేస్తాం? ధైర్యంగా ప్రభువుని గురించి ప్రకటిస్తూనే
ఉంటాం. అందుకే ఈరోజు దేవుడు సంఘానికి చెప్తున్నటువంటి మరొక పని ఏంటో తెలుసా? ఎవ్వరు ఏ పరిస్థితుల్లో మనల్ని ఏమంటున్నా సరే ఇటు కఠినులను సైతం మార్చడానికి మనం ప్రయాసపడుతూనే, అలా ఎప్పుడైతే కఠినులను సైతం మనం మారుస్తామో, కఠినమైనటువంటి మనసు కలిగిన వారు మారుతుంటే మహిమ ఎవరికి వెళ్తుంది? దేవునికి మహిమ. అంటే మనం ఏమనుకోవాలి? ఏదో వినేవాడికి చెప్పటం, లేకపోతే మారిపోతాడు అనుకున్నాడు చెప్పడం, అది కాదు పరిచర్య. కఠినమైన హృదయాలు కలిగినటువంటి వారిని కూడా, మొదటి ఎరికో పట్టణము గట్టిగా మూసివేయబడింది, దాని ప్రకారం కూలిందా? కూలేదా? కూలిపోయింది. ప్రజలు చాలా గట్టిగా ఉంటారు, ప్రజల హృదయాలు చాలా గట్టిగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. వారి హృదయాల్లోనికి మనం ప్రార్థనల ద్వారా తాకితే వాళ్ళ పరిస్థితులు మారతాయా? మారతాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు ప్రజల మధ్య ఉన్నప్పుడు ఐగుప్తులు చాలా కఠినమైన వారు, కానీ దేవుడు ఒకరోజు ఇశ్రాయేల్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు కఠినమైన ఐగుప్తులకు అర్థమైంది వారి దేవుడు దేవుడే. కఠినమైనటువంటి చూడండి, గట్టిగా బెదిరించాలనుకున్నారండి. మనం ఏం చేయాలంట? వీరిని బెదరు పెట్టవలను, భయపెడదాం, వీళ్ళని భయపెడదాము అని చెప్పిన తర్వాత భయపడ్డారు వాళ్ళు? భయపడలేదు. ఎందుకంటే ఆ కఠినుల మనసులను మార్చడానికి పేతురు, యోహాను ఎలాగైతే ముందుకు వచ్చారో, ఈరోజు మనం కూడా ఆ కఠినమైన మనస్కులను మనము మార్చాలి అని అంటే మనం కూడా ముందుకు రావాలి. 2 విషయాలు చెప్పాను. సంఘము చాలా ప్రాముఖ్యమైనది. దేనికో తెలుసా? ఇదిగో అనేక మందిని మనము మార్చాలి. అనేక మంది ఇలాంటి వారు ఉన్నారు. ఎరికో పట్టణం వల్లే గట్టి మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. ఐగుప్తుల వలె కఠినమైన మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. వారిని సైతం మనం ఏం చేయాలి తెలుసా? ఒకటి, ప్రార్థనతో ఎరికో గోడను ఎలాగైతే కూర్చారో మనం ప్రార్థనలతో వీరిని మార్చగలం. రెండోది, ఇశ్రాయేలుల మధ్య దేవుడు వారిని తీసుకొచ్చినప్పుడు వారు దేవుడు నిజమైన దేవుడు అని వారు గుర్తిస్తారు. అలా ఎలా గుర్తిస్తారంటే, దేవుడు వాళ్ళకు మాట ఇచ్చినట్టుగా మాట ప్రకారంగా తీసుకెళ్ళిపోయాడనే మాట వాళ్ళకి తెలిసినప్పుడు. అందుకే పేతురు యోహాను దగ్గరికి వచ్చి మీరు మాట్లాడకండి, మీరు బోధించకండి, వాళ్ళు ఏమన్నారు? మేము బోధిస్తాం. రెండవది, సంఘం చేయాల్సినటువంటి పని తెలుసా? మనం వాక్యాన్ని బోధించాలి. ఒక మనిషిని మార్చాలంటే ఒక వాక్యం ద్వారా ఒక మనిషి హృదయాన్ని మనం తాగగలుగుతాం. మేము ఇంత ప్రయాసపడి వచ్చిన సేవకులు అంత ప్రయాసపడి వచ్చిన ఎందుకు అని అంటే తెలుసా? శీల గ్రామ ప్రాంతాలలో సువార్త పరిచర్య సంఘం ద్వారా జరగాలి. ఈ సంఘం అలాంటి కార్యక్రమాలను పూనుకోవాలి. అది చిన్నదో పెద్దదో, అది ఏ రకమైన కార్యక్రమం అయినా సరే, ఏదో రకంగా మీ సంఘం ద్వారా, చిన్న సంఘమే అయి ఉండొచ్చు, చిన్న పని అయి ఉండొచ్చు, కానీ అది దేవునికి ఏంటి తెలుసా? చాలా గొప్ప పని. నేను చెప్పాను కదా, దేవుడు కట్టాడంటే కనీసం 800 ఓడలో ఉండాలి. 8 మంది ఉన్నారేంటి? మీరు కూడా ఇక్కడ స్వార్థ కార్యక్రమం చేస్తే 1000 మంది రావాలని అనుకోకండి. 1000 మంది కోసం మీరు స్వార్థ మీటింగ్లు పెట్టాలని అనుకోకండి. ఒక్కరి కోసం పెట్టండి. ఒకే ఒక్క వ్యక్తి రక్షణ కోసం మీరు పెట్టండి. ఒక దేవుని సేవకుడు అన్నాడంట, ప్రారంభపు దినాలలో ఆయన పుస్తకం నుంచి చదువుతున్నప్పుడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన బయటికి వెళ్ళి కాలేజీలోనికి వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకుని ఆ ప్రాంతంలోనికి వచ్చి సువార్త పరిచర్య చేయాలని ఆశపడ్డాడు. ఆశపడిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత, నేను ఇలా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను, 3 రోజులు సువార్త సభలు నేను పెట్టాలనుకుంటున్నాను అని చెప్పిన తర్వాత వారు అన్నారంట, నీ సువార్త సభకు ఎవరు వస్తారు? మేమే రాం. ఎవరాలు? ఇంట్లో మేమే రాము. సరే, మీరు వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఆయన అనుకున్న స్థలంలోనికి వెళ్ళి 3 రోజులు సువార్త సభలు ఆయన చేశాడంట. 3 రోజులు సువార్త సభలు చేసి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో అడిగారు, అరే ఎంతమంది వచ్చారా అని అన్నాడంట. ఇంట్లో అడిగితే అప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. దేవుని స్తోత్రం. ఎంతమంది వచ్చారు సువార్త సభలో? 3 వచ్చారు. ఎవరా 3? మాకు తెలియకుండా, మా ఊర్లో మాకు తెలియకుండా 3 ఎవరంటే, ఒకటి నేను అన్నాడంట. ఒకటి ఎవరంట? నేను. 2 దేవుడు అన్నాడంట. ఎవరు వచ్చారంట సువార్త సభకి? 3 సాతాను గాడు వచ్చాడంట. సరిపోతే చాలా. 1 నేను వెళ్ళాను, పనుండి నేను, నా యజమానుడు వచ్చాడు, నా శత్రువు వచ్చాడు. మేము 3 వచ్చిన తర్వాత సువార్త సభ జరిగిందా? జరగదా? జరిగింది. అలా చెప్పి ఆ నమ్మకంతో ఆయన సువార్త ప్రాంతంలో మారిస్తే తర్వాత వాళ్ళ గ్రామం కాదు కదా, ఇతర గ్రామాల నుంచి ఆ సువార్త సభలకి వచ్చేంత జనం తర్వాత పెరిగిపోయారు. ఎందుకో తెలుసా? మొదటి రోజు వచ్చింది ఈయనే, మొదటి రోజు వచ్చింది దేవుడే, మొదటి రోజు వచ్చింది సాతానే. వాళ్ళు 3తో ప్రారంభమైంది, కానీ తర్వాత కొన్ని 1000 మంది ఆ ప్రాంతంలోనికి వచ్చి ఆ సువార్త సభల్లో పాల్గొనడానికి. ఆ రోజు ఒకవేళ ఎవరు రాలేదని చెప్పి నిరసించిపోయి ఉంటే ఆయన అంటే ఆయన ఎంత నమ్మకం చూడండి, నేను వచ్చాను, ప్రభు వచ్చాడు, సాతాను వచ్చాడు అని చెప్పాను. ఆయనకి ఆ నమ్మకం లేకపోయింటే మరలా
ఆ ఇతర ప్రాంతాల్లో సువార్త జరిగి ఉండకపోవాల్సింది. కాబట్టి ప్రార్థనతో మనం ప్రపంచాన్ని తాగగలం, వాక్యముతో మనం ప్రపంచాన్ని తాగలం. కాబట్టి చిన్న మంద అయినా సరే మనం ఏం చేయాలి? సంఘము సువార్త పనిలో ఉంటేనే సంఘం ఏమవుతుంది? కట్టబడుతుంది. ఒక చెట్టు ఉంది అనుకోండి, ఆ చెట్టు మనం ఎందుకు వేస్తాం? ఫలాలు రావాలని వేస్తాం. ఫలాలు రాలేదు అనుకోండి, ఆ చెట్టు వల్ల ఉపయోగం ఉంది. ఒక సంఘం ఉందనుకోండి, సంఘం ఎందుకు దేవుడు స్థాపించాడు? ఫలాల కోసం. ఇప్పుడు ఫలాల కోసం మనం ప్రయత్నించకపోతే, ఫలాల కోసం మనం ఏం చేయాలి? అవసరమైతే చెట్టుకు నీరు వేయాలి, ఎరువులు వేయాలి. అప్పుడు ఆ నీరు ఎరువులు వేసే పని ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం జరుగుతుంది. ఇంత నీరు ఇంత ఎరువు వేసిన తర్వాత కూడా సంఘం ద్వారా ఏ కార్యక్రమం జరిగి సువార్త పరిచర్య జరగలేదు అనుకోండి, ఫలాలు రానటువంటి పరిచర్య ఎన్ని రోజులైనా సరే వ్యర్థమైపోద్ది. అందుకే దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మనం ఏం చేయాలి? సంఘంగా ఉండి మనం సువార్త పనిలో ముందుకెళ్ళాలి. 3వ సంగతి, 4వ సంగతి త్వరగా చెప్పి నేను ముగించేస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనంలో దావీదు భక్తుడు చేసిన ప్రార్థనను ఒకసారి మనం చూద్దాం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు అని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవి అన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. దేని గురించి సందర్భం అంటే మందిరం కట్టాలనుకున్నాడు ఎవరు? దావీదు. మందిరం కట్టాలనుకుంటే మాట్లా ఎన్నెన్ని కావాలి? మందిరం కట్టాలంటే ఎన్నెన్నో వస్తు సముదాయాలు కావాలి. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే తన బ్రతుకున్నంత కాలం తన కష్టార్జితంలో సంపాదించిన సొమ్మంతటిని తీసుకొచ్చి ఇదిగో నేను మందిరం కట్టాలనుకుంటున్నాను ప్రజల ముందర పెట్టాడు. ప్రజల ముందర పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రజలు కూడా దావీదే ఇచ్చిన తర్వాత, దావీదు కింద అధికారులే ఇచ్చిన తర్వాత మేము ఇవ్వకుండా ఉంటామా అని చెప్పి ప్రజలు కూడా తండోపతండాలుగా వాళ్ళు తీసుకొచ్చి కానుకలను ఇచ్చారు. దేని కొరకు? మందిరము కట్టడం కొరకు. ఇప్పుడు మొత్తం సమస్తం ఇచ్చిన తర్వాత మీరు డీటెయిల్ గా చదవండి. సమస్తము ఇచ్చిన తర్వాత ఇప్పుడు దావీదు అంటాడు, ప్రభువా యథార్థంగా నీ పరిచర్యకు మేము ఇచ్చాను, నేను యథార్థంగా నీ పరిచర్యకు ఇచ్చాను, నా సేవకులు యథార్థంగా నీ పరిచర్యకు ఇచ్చారు, ఈ జనులు యథార్థంగా నీ పరిచర్యకు ఇచ్చారు, ఇదిగో ఇలా ఇచ్చినందుకు దేవా మేము ఎంతగానో సంతోషిస్తున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ సంఘము చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే పరిచర్య నిమిత్తము యథార్థంగా కానుకలు ఇచ్చేటువంటి మనసు మీకు నాకు ఉండాలి. ఏడుస్తూ ఇచ్చే కానుక కాదు. యథార్థంగా నువ్వు ఎంత ఇస్తావు? నేను అంటాను, ఏ క్రైస్తవ విశ్వాసికైనా దేవునికి కానుక ఇవ్వాలని అనుకున్నప్పుడు కనీసం మీరు ఇవ్వగలిగినంత అని అంటే 2 కాసులు. బీద విధవరాలు ఎంత ఇచ్చింది? 2 కాసులు. నా మాటలో మన భాషలో 2 రూపాయలు ఇవ్వండి చాలు. నా భాషలో చెప్తున్నాను మీకు, 2 రూపాయలు కనీసం నువ్వు ఇవ్వగలిగితే 2 రూపాయలు కదా అని చెప్పి ఎవరైనా నిన్ను చూసి నవ్వుకున్నారు అనుకోండి, నువ్వు వెళ్ళి బీద విధవరాల గురించి బైబిల్ ఆమెకి చదువుకోమని చెప్పి బైబిల్ ఇవ్వండి వాళ్ళకి. ఎవరైనా సేవకుడు ఏమన్నా 2 రూపాయలు ఇచ్చావంటే బీద విధవరాలు ఎంత ఇచ్చిందని 2 కాసులు ఇచ్చింది. నేను 2 రూపాయలు ఇమ్మని అనట్లేదు. నేను అర్థమైందా? అమ్మాయి బాగుంది, గొడవలేని పని, 2 రూపాయలు ఇస్తా. 2 రూపాయలు కనీసం 2 రూపాయలైనా మనము కనీసం 2 రూపాయలు తమ్ముడు ఇవ్వలేవా? ఇవ్వగలరు. ఎవరైనా సండే స్కూల్ పిల్లలైనా మనం ఏమనుకుంటావు? చదువుకుంటున్నానన్నా, ఉద్యోగం వచ్చాక నేను ఇస్తానన్నా పరిచయం. నువ్వు ఇప్పుడు కానీ ఇవ్వలేదు 2 రూపాయలు, నీకు 20,000 జీతం వస్తే 2,000 ఇస్తావా? 2,000 జీతం వస్తే 200 ఇస్తావా? నీకు 2 రూపాయలు ఇచ్చే అలవాటు ఉంటే 200 ఇస్తావు, 2,000 ఇస్తావు, 20,000 ఇస్తావు, 20 లక్షలైనా దేవుని మందిరానికి ఇస్తావు. ఈరోజు ప్రధానమైన సమస్య సంఘాలలో ఏం జరుగుతుందంటే దేవుని ద్వారా మేలులైతే పొందుకుంటున్నాం కానీ దేవుని పరిచర్య కొరకు తిరిగి ఇవ్వటానికి మనసు ఎవరికి రావటము లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో దావీదు తన కష్టాలు తర్వాత మీరు చదవండి ఎంతంత మాట అంటే, ఇదిగో మందిరం కట్టడానికి దావీదు సంపాదించాడంట. ఒక మాట చెప్తున్నాడు, మీరు సంపాదించి అందులో కొంత కానుక దేవునికి ఇవ్వటం కాదు, మందిరం కట్టడానికే దావీదు చాలా తేడా ఉంది. అర్థమైందని అవుతాడు. ఇప్పుడు 1 నెల జీతం, సంవత్సరం నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు 1 నెల జీతం ఇవ్వటం కాదు, నేను ఉద్యోగం చేసేది మందిరం కోసం అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? ఎందుకు ఉద్యోగం చేస్తున్నావు అంటే చర్చ కట్టుకోవడానికి అన్నాను అనుకో, మైండ్ బ్లాక్ అయిపోద్ది అవతలోడికి. మనం ఏం చేస్తాం? మనకి పని దొరికితే పని చేసుకొని 10వ పరకు ప్రభు సన్నిధిలో పడేస్తాం. కానీ దావీదేమన్నాడు తెలుసా? దేవా నీ మందిరం కట్టడానికి నేను సంపాదించిన ఇదిగో తీసుకొని అన్నాడు. ఎంత భక్తి అంటే దావీదికి. మనకు కూడా అంతటి భక్తి పెరగాలి.
దేవా నీ పరిచర్యకి నేను ఏం చేయాలి, ఇవ్వాలి, నీ పరిచర్యకి ఇవ్వడానికి నేను అవసరమైతే సంపాదించాలి అని చెప్పి మనం ఎప్పుడైతే ముందుకు వస్తామో జరిగేటువంటి ఒక గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఒకరోజు ఒక దేవుని సేవకుడు ఒక మందిరానికి లెటర్ రాస్తున్నాడు. ఆ మందిరానికి లెటర్ రాస్తూ ఏం రాస్తున్నాడు చూడండి ఒకసారి. ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఉన్న మాటను చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయినను నా శ్రమలో మీరు పాలి పుచ్చుకున్నది మంచి పని. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు అనే ఒక ప్రాంతం, శీలా అనే పట్టణం ఎలా ఉందో, ఆ ప్రాంతం ఎలా ఉందో, ఫిలిప్పు కూడా ఒక ప్రాంతం. ఈ ఫిలిప్పి అనే ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు అంటే ఏం చేశారు? పౌలు గారు సువార్త పరిచయం ఎంతో కష్టపడి చేస్తున్నారండి, మనం ఏం చేద్దాం, ఆయనకి ఆయనకి సహాయము చేద్దాం. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నాకు సహాయం చేయాలని మీ మనసు వచ్చింది కదా, అది ఏం పని? మంచి పని అంట. నువ్వు దేవునికి 2 రూపాయలు ఇవ్వటం ఏం పని? నువ్వు మంచి పని అంటే ఏమనుకుంటావు? దాన్ని పోయి దాన్ని అడుక్కునేవాడు ఉంటాడు, వాడు చెయ్యి ఇలా తిప్పుకొని ఉంటాడు, నువ్వు ఇస్తావు, ఇలా తీసుకుంటాడు, నీ చెయ్యి దాడితే ఇలా తిప్పేస్తాడు. నీకు అర్థమైందా? ఒకరోజు విజయవాడలో బీసెంట్ రోడ్ అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడికి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటే మొత్తం ఒక మనిషి బోర్ల పడిపోయి కాళ్ళు చేతులు పై ఇళ్ళ కొట్టేసుకుంటున్నాడు అనమాట. అంటే పాపం ఆయన పరిస్థితి ఎలా ఉందని చెప్పి తీసి డబ్బులు వేసాం. డబ్బులు వేసి అటు నుంచి ఇటు వచ్చినప్పుడు లేచి చెయ్యి ఇలా తీసుకొని దులిపేసుకొని చక్కగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. అయ్యో అది ఒక పాపం. మనం ఏమనుకున్నాం, పాపం అంగవి కాళ్ళు చేతులు లేనోడేమో అని చెప్పి మనం బాధపడే మంచి పని చెప్పి పదిస్తే వాడి కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి, అది జస్ట్ యాక్టింగ్ అది. అలాగే అప్పుడప్పుడు మీరు తీర్థాలు జాతరలు జరిగేటప్పుడు గాంధీదాత రంగు కొట్టుకొని ఒక 100 మంది కుర్రోళ్ళు నిలబడతారు, చిన్న చిన్న కుర్రోళ్ళు కలర్దలు వేసి మొత్తం గాంధీ కలర్ వేసి మనం ఏం చేస్తాం, గాంధీ మహాత్ముడికి ఇచ్చి అంత సంతోషంగా తీసి మనం మంచి పని అంటే ఏమనుకుంటున్నాం, ఎవడైనా పేదవాడికి ఇస్తే అదే మంచి పని. అది మంచి పని కాదు అని నా ఉద్దేశం కాదు, కానీ సువార్త పనిలో చాలా మంది దేవుని సేవకులు సేవ చేయలేక, ఇబ్బందులు పడలేక, చేతులు చాచి ఒకరిని అడగకూడదు కాబట్టి ఎంతో శ్రమతో సువార్త చేస్తున్నప్పుడు విశ్వాసులుగా నువ్వేం చేయాలి, వారి శ్రమలో నువ్వు పాలు పంచుకోవాలి. వాళ్ళొక్కరే కాదు, వాళ్ళ కష్టంలో పాలు పంచుకోవాలి. ఇప్పుడు దావీదు ఒక్కడే ఇచ్చి ప్రజలందరూ ఊరుకున్నారా? దావీదు నువ్వు రాజు కదా, నువ్వు ఇచ్చావయ్యా అని చెప్పి ప్రజలు ఊరుకున్నారా? దావీదు రాజు అయినా దావీదు ఎలాగ ఇచ్చాడో, ఆయన కింద అధికారులు ఎలా ఇచ్చాడో ప్రజలు కూడా. అంటే ఇప్పుడు సంఘం అంతా కలిసి నీకు ఎంత వీలవుద్దో అంత ఈ సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు పెట్టుబడి పెట్టుకోవాలి. సంఘం 3 విషయాల ఆరోగ్యంగా ఉండాలని అంటాను నేను. ఎన్ని విషయాల్లో? 1, ఆత్మీయంగా సంఘం ఆరోగ్యం ఉండాలంటే సంఘంలో మంచి వాక్యం ఉండాలి, మంచి అంటే ఆధ్యాత్మికంగా సంఘం ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే సంఘంలో ప్రార్థన ఉండాలి, సంఘంలో వాక్యం ఉండాలి. 2వది, సంఘం ఎలా ఆరోగ్యంగా ఉండాలంటే డబ్బు విషయంలో సంఘం ఆరోగ్యంగా ఉండాలంటే సంఘంలో సేవ పని జరగడానికి, సంఘస్థుల్లో ఇబ్బందులు పడితే ఇవ్వడానికి, స్వార్థ కార్యక్రమాలు చేయడానికి, సేవకులు ఎవరైనా వస్తారు పరిచర్య చేయడానికి, సంఘంలో ఏముండాలి? డబ్బు ఉండాలి. డబ్బు లేకుండా సంఘం చేయగలుగుతుందా పరిచర్య? చేయలేదు. ఆరోగ్యం ఉండాలి డబ్బు విషయంలో సంఘానికి. 3వది, సంఘం భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఇప్పుడు కట్టబడని నిర్మాణం చూడండి, దీనికంటే మేలైంది కట్టుకోగలిగే స్థితి మీకు ఉండాలి, మీరు కట్టుకోవడానికి ప్రయత్నము చేయాలి. తరతరాలకు ఇలాగే ఉంటానంటే మన తర్వాత తరాలకి ఎలా ఉంటుంది? నడువంగిపోద్ది, ఇక్కడి నుంచి నడువంగి రావాలంటే ఇక్కడికి. మనం ఏం చేయాలి? అభివృద్ధి చేసుకోగలం. అంటే ఇప్పుడు సంఘం ఆధ్యాత్మికంగా కట్టబడాలి, ఆర్థికంగా కట్టబడాలి, భౌతికంగా కూడా సంఘము కట్టబడాలి. ఇప్పుడు పౌలు ఫిలిప్పి సంఘాన్ని చెప్తాడు, అయ్యా నా శ్రమను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, చాలా మంచి పని. అయితే ఒక మాట చెప్తాను నేను, ఏంటి ఆ మాట? ఆయన చెప్తున్నాడు 17వ వచనంలో చూడండి. నేను ఈవిని అంటే నేను ఈ మాట చెప్పినందుకు మరలా మీరేదో మళ్ళీ చెప్తున్నాడు, నేను ఈ మాట చెప్పినందుకు నాకేదో గతంలో వచ్చినప్పుడు కానుక ఇచ్చారు, నాకు సరిపోలేదు, ఇప్పుడు ఎక్కువ కానుక ఇవ్వాలని చెప్తున్నానేమో అని అనుకుంటారేమో. పౌలు గారు అంటున్నారు ఆ మాట. అంటే మీరు నాకు ఇచ్చారు, ఇచ్చిన దానికంటే మళ్ళీ నాకేమైనా ఇవ్వాలని, లేకపోతే ఇంకొంచెం మన చికెన్ పెట్టారు ఇప్పుడు మాట, అది ఆ కక్కుర్తితో చెప్పట్లేదు అని అంటున్నాడు ఎవరు? పౌలు గారు. నేను ఎందుకు చెప్తున్నాను సేవకులకి ఇమ్మని, నేను ఎందుకు చెప్తున్నాను సంఘానికి ఇమ్మని అంటే చూడండి, మీరు ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుట లేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రం. మీరు సంఘానికి ఇమ్మన్నా, సేవకులకి ఇమ్మన్నా ఎందుకు? మా పొట్టలు మా జేబులు నింపుకోవడానికే. కానీ కొన్ని చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళ కానుక ఇచ్చిన తర్వాత తిట్టుకొని వెళ్తాను నేను. ఎందుకు తెలుసా?
అనవసరంగా మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, మీరు ఇచ్చిన డబ్బు కనీసం మీకు వాక్యం కూడా నేను న్యాయంగా చెప్పలేకపోయాను. 500 కానుక ఇచ్చారనుకోండి, ఉదాహరణకి 10 నిమిషాలు వాక్యం చెప్పమంటారు. ఎందుకు? 10 నిమిషాలకి 500 ఎక్కడైనా వస్తుందా? అంత ఎక్కువ కానుక ఎందుకు నాకు? 10 నిమిషాలు చెప్పాను నేను, చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చారు మీరు కనీసం ఒక అరగంట కూడా వాక్యం వినకుండా నాకు 500 ఇచ్చిన నాకైతే ఆత్మసంతృప్తి ఉండదు. ఎందుకంటే పనికి తగ్గ జీతం కాదు, అది ఎక్కువ ఇచ్చారు మీరు. ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తికి మనం ఇస్తున్నాము, డబ్బు ఇస్తున్నామంటే ఆ వ్యక్తి నుంచి మీరు ఎంత వాక్యాన్ని నేర్చుకుంటున్నారన్నది చాలా ముఖ్యం. మీరు ప్రయాసపడి డబ్బు సంపాదిస్తారు, ఊరకనే కాదు కదా. నేను ప్రయాసపడి వాక్యం చెప్తాను, ఊరకనే కాదు కదా. ఇప్పుడు ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను అని అంటే, ఇదిగో మీరు సంఘానికి ఇస్తే, సంఘం క్షేమంగా ఉంటే ఫలం ఎవరికి? మీకే. దేవునికి స్తోత్రం. నేను ఏదో మాకు డబ్బులు ఇవ్వండి, సావుకులకు డబ్బులు ఇవ్వండి అని నేను చెప్పట్లేదు. నేను చెబుతున్న మాటల్లో ఒకటే, మీ సంఘానికి మీరు ఆర్థికంగా బలపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అలా లేని ఎడల ఏం జరుగుతుంది అంటే, సంఘము రానున్న కొలది దేవుని పరిచర్య చేయలేకుండా నిలిచిపోద్ది. ఒకటి, సంఘంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రెండవది, సంఘం ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి. మూడవది, సంఘం ఏం చేయాలి? సంపాదనలో సంఘానికి ఇచ్చి సంఘం ద్వారా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళలేకపోతే జరిగేటువంటి నష్టం ఏంటంటే, దేవుడు సంఘాన్ని స్థాపించిన దాని యొక్క రిజల్ట్ ఏమైపోద్ది? నాశనం అయిపోతుంది. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక. ఒక మనసులో మీకు ఆలోచన వస్తుంది, ఎందుకని ఇంత కష్టపడి ప్రార్థన చేయాలి, ఎందుకని ఇంత కష్టపడి వాక్యం చెప్పాలి, ఎందుకని మేము ఇంత కష్టపడి దేవునికి కానుకలు ఇవ్వాలి, ఇంత కష్టం చేస్తే మాకు ఏం వస్తుందయ్యా అని అంటే, ఒక మాట చూపించి నేను ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమపత్రిక, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని. ఇప్పుడు శ్రమలు దేనికి శ్రమ తెలుసా? మీరు మోకరించి ప్రార్థన చేయటం సులువా? ఇప్పుడు శ్రమ దేనికి శ్రమ తెలుసా? వాక్యం చెప్పటం సులువా? ఇప్పుడు శ్రమ దేనికి తెలుసా? మన కష్టపడిన కష్టాజీతం దేవుని కొరకు ఇవ్వటం సులువు అనుకుంటున్నారా? ఎందుకు నేను చెప్తున్నాను, మీరు కష్టపడి సంపాదించినది, మీరు కష్టపడి ప్రార్థన చేసింది, మీరు కష్టపడి వాక్యం చెప్పింది వృధా అయితే కాదు. దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అంటూ. దేవుడు దాన్ని ఏం చేసుకుంటున్నాడు? నా కొరకు ఇంత కష్టపడుతున్నారా? చిన్న సంఘమే, ఒక ఆదివారం ఆరాధన చేయడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు. నాకు అనిపించింది, బయలుదేరటం కరెక్ట్గానే బయలుదేరం, కానీ కొంచెం మధ్యలో ఆలస్యమైంది. 10 గంటలకల్లా ఇక్కడ రాలేకపోయేసరికి ఎంటర్ అయ్యి మీరు అలా నిశ్శబ్దంగా ఉంటే నాకు చాలా బాధ వేసింది. ఎందుకో తెలుసా? ఒక సేవకుడు సమయానికి రావాలి, నడిపించాలి. అది పొరపాటు నా వైపు నుంచి జరిగింది, అది నేను ఆ క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ నాకేమని అనిపించిందంటే, ఒక సేవకుడు లేకుండా ఒక సంఘాన్ని నడిపించుకోవడానికి మీ ఎంత బాధో నాకు తెలుసు. కానీ మీరు ఇంత నమ్మకంగా ఎక్కడెక్కడో దేవుని సేవకులతో మాట్లాడుకొని వారిని పిలిపించుకొని మీరు పరిచర్య చేస్తున్నారంటే, నిజంగా దేవుడు మీ యొక్క కష్టాన్ని మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకుంటాడు. ఒకరోజు మిమ్మల్ని విడిచిపెట్టడు. మిమ్మల్ని చూసి దేవుడు ఏమంటాడు తెలుసా? చిన్న సంఘమే కావచ్చు, మహిమ పాత్రులగినటువంటి సంఘము ఇది. సంఘము చిన్నదై ఉండొచ్చు, కానీ దేవుని కొరకు నిలబడిన సంఘము మీది. అందుకే ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రేమతో మీకు చెప్తున్నాను. మొట్టమొదటిది, సంఘం మనం దేనికి కట్టుకోవాలి అని అంటే, ఇది రక్షణలోనికి మనము రావటానికి కట్టుకోవాలి. సంఘము ఎలా కట్టుకోవాలంటే వాక్యంతో కట్టుకోవాలి. సంఘం యొక్క పని ఏంటంటే సువార్త పని. ఆ సువార్త పనిలో భాగంగా మీరు ఏం చేయాలంటే, ప్రార్థనలో మంచిగా ఉండాలి, వాక్య బోధనలో మంచిగా ఉండాలి, దేవునికి ఇచ్చే విషయాల్లో మంచిగా ఉండాలి. మీరు ఎంత కష్టపడి పరిచయం చేస్తే గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టిన ప్రతి కష్టాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి ఏమిస్తాడు? ప్రతిఫలము మీకు ఇస్తాడు. ఆ రోజు మీకు అర్థమవుతుంది, ఇది అన్ని పెద్ద పెద్ద సంఘాలుగా ఉన్నవన్నీ జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోతుంటే, శీలా ప్రాంతంలో నుంచి ఒక చిన్న సంఘాన్ని దేవుడు తీసుకొచ్చి మహిమకు పాత్రునిగా, ఇదిగో మహిమనుగా నీ సంఘానికి ఇచ్చినప్పుడు, ఆ రోజు ప్రభువా, అల్పులం అయోగ్యులం ప్రభా, ఎన్నిక లేని వారం, చదువు లేని వారం, లోకజ్ఞానం తెలియని వారం మమ్మల్ని నిలబెట్టుకుని మహిమకు పాత్రలుగా నువ్వు ఉంచావా, నీ గొప్ప దేవానికి స్తోత్రం అని ఆ రోజు మన దేవునికి స్తోత్రం చెప్పడం తప్ప మన దగ్గర ఏమీ లేదు. కాబట్టి ఆ దేవునికి స్తుతులు చెల్లించి ఆ రోజున మరలా మీరు నేను కలుసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం.